ఒకసారి మీ బైబిల్ చూడాలని ఆశపడుతున్న ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారో? క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో అందరూ బైబిల్ కలిగి ఉండాలి అనేది ఒక నియమం. ఆ నియమాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే ప్రభు పేట మనం చేస్తున్నాం. జస్ట్ రైజ్ యువర్ బైబిల్. మీరు ఎంత పైకి ఎత్తగలరు అంతవరకు. ఆల్రెడీ ఈ మాటలు నాతో చెప్పండి. వాక్యమైన యేసయ్య, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను, ఆమెన్. ఒకసారి ప్రాంతంలో ఒక స్కూల్ నడుస్తూ ఉంది. ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏదో విద్యార్థులకు పాఠాలతో పాటుగా ఇంకొన్ని విషయాలు ఏవో నేర్పించాలనే తపనతో ఆ ప్రశ్న ఈ ప్రశ్న అడిగిన తర్వాత టీచర్ గారు ఒక అబ్బాయిని లేపి ఇలా అడిగాడు, అరే ఈరోజు దేవుడు నీకు కనబడితే నువ్వేం కోరుకుంటావురా అని అడిగాడు. దేవుడే గనక నీకు ప్రత్యక్షం అయితే నువ్వేం కోరుకుంటావు అన్నాడు. అప్పుడు వాడన్నాడు, ఏం కోరుకుంటాను సార్? డబ్బు కావాలని అడుగుతానండి, బంగారం కావాలని అడుగుతాను, వజ్రాలు కావాలని అడుగుతాను, భూములు పొలాలు బంగళాలు ఇవన్నీ కావాలని అడుగుతాను అన్నాడు. వెంటనే ఆ ఉపాధ్యాయునికి చాలా కోపం వచ్చింది. అదేట్రా, దేవుడు కనబడితే డబ్బు వెండి బంగారం ఇవన్నీ కోరుకుంటారట ఎవరైనా? బుద్ధి జ్ఞానము వివేచన తెలివి ఇవి కదా దేవుడిని అడగాలంటే. వాడన్నాడట, అవును సార్ ఎవరికి ఏది లేదు అదే అడుగుతారన్నాడట వాడు. ఈ ఉపాధ్యాయుడు, నేనైతే బుద్ధిని అడుగుతారు, జ్ఞానాన్ని అడుగుతారు, తెలివిని అడుగుతారంటే ఆ పిల్లవాడు అన్నాడు, మీకు అవి లేవు కాబట్టి మీరు అడుగుతారు, నాకు అవన్నా కాబట్టి అడగనన్నట్టుగా. వాడి ఆన్సర్ చూడండి ఎంత డిప్లొమాటిక్గా ఉందో. కొన్నిసార్లు కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి ఏం అడగాలో అన్న దాని మీద కూడా క్లారిటీ ఉండదు. ప్రభువా నీకేది అనిపిస్తే అది చేసేనైనా అన్నట్టుగానే అడిగేసి వెళ్ళిపోతారు. కానీ దట్స్ ఎ గుడ్ ప్రేయర్. సబ్మిటింగ్ అవర్ సెల్వ్స్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ గుడ్ ప్రేయర్. అయితే డూ యూ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ప్రేయర్ వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రార్థన విషయంలో నీకు క్లారిటీ ఉందా? నువ్వు ఏం కావాలని అడుగుతున్నావో దేవుణ్ణి స్పష్టంగా అడగగలుగుతున్నావా? ఇది నేర్చుకోవాలి మనందరం కూడా. ఆ కారణాన్ని బట్టే మీకు ఒక ప్రేయర్ బుక్ ఉండాలి ఎప్పుడు కూడా. ఆ ప్రేయర్ బుక్లో కొన్ని ప్రేయర్ పాయింట్స్ రాసుకోవాలి మీరు. స్పెసిఫిక్గా దేవుణ్ణి అడగడంలో చాలా అద్భుతాలు జీవితంలో ఉంటాయి. ఇన్ దట్ వే మీ ప్రార్థన డైవర్ట్ అవ్వకుండా, మీ ప్రార్థనలో ఒక నిలకడ, ప్రార్థనలో సంసిద్ధత, ప్రార్థనలో కన్సిస్టెన్సీ ఉండాలంటే యూ నీడ్ టు మెయింటైన్ ఏ ప్రేయర్ బుక్. దానిలో ప్రేయర్ పాయింట్స్ అన్నీ కూడా రాసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేయడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం. గ్రంథాలు తెరుద్దాం. ఈరోజు వాక్యాంశం నిమిత్తం బైబిల్ గ్రంథాలను తెరవండి. మత్తయి సువార్త, నూతన నిబంధనలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 8 and verse 23. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఈ మాట నాతో అందరూ చెప్పండి, ఆయన దోణి ఎక్కినప్పుడు. ఈ మాటను కొంచెం ఈరోజు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను నేను. యేసు ప్రభు దోణి ఎక్కారట. ఇంగ్లీష్లో కొన్ని ట్రాన్స్లేషన్లో షిప్ అనే పదం వాడారు. షిప్ అనే పదం. యూజువల్గా షిప్ అనగానే మనకున్న ఒక ఐడియా ఏంటి అంటే ఒక పెద్ద పడవ కదా, ఎక్కువ మందిని ఎక్కించుకునే ఆ పడవను లేదా ఆ దోణెను, ఆ నావను మనం షిప్ అని పిలుస్తున్నాం. చిన్న చిన్న పడవలను లేదా కొద్దిమంది ఎక్కే వాటిని బోట్స్ అంటాం. సో ఇంగ్లీష్లో ఉన్న ట్రాన్స్లేషన్స్లో కొన్ని విషయాల్లో కొంతమంది ఏమో షిప్ అనే మాట వాడారు. యూజువల్గా కేజీవీలో ఆ షిప్ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ తర్వాత ఇంకొన్ని ఈజీ ట్రాన్స్లేషన్స్లో బోట్ అనే పదం, పడవ అనే పదాన్ని వాడారు. ఈ రోజుకి కూడా మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే సీ ఆఫ్ గ్యాలలీ అనే ఒక అద్భుతమైన సముద్రం ఉంటుంది. సీ ఆఫ్ గ్యాలలీ, గలిలే సముద్రం. నూతన నిబంధనలో చాలా మట్టుకు చరిత్ర, యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని గురించిన చరిత్ర ఆ సముద్రం చుట్టూనే జరిగింది. ఆయన ఆ ప్రాంతాలు విజిట్ చేయడం, అద్భుతాలు చేయడం, ఆశ్చర్యకార్యాలు జరిగించడం, ప్రాముఖ్యంగా తన దైవత్వాన్ని బయలుపరచడం. యేసు ప్రభు ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆయన ఏది చేసినా ఆయన దైవత్వాన్ని బయలుపరిచాడు. అక్కడే మనిషికి రక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభు అద్భుతం చేశారు అంటే ఎందుకు అంటే ఆయన దేవుడిని గుర్తిస్తామని. అలా గుర్తించడం ద్వారా మనిషికి రక్షణ ఉంది. ఈ ప్రస్తుత దినాల్లో యేసు ప్రభు దైవత్వం మీద విపరీతమైన దాడి జరుగుతుంది.
నేను బయట వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ప్రభువుని ఎరిగిన అన్యుల గురించి నేను మాట్లాడడం లేదు. వాళ్ళకి ఎలాగో తెలియదు కాబట్టి ఎలాగైనా మాట్లాడతారు. బైబిల్ పట్టుకున్న వాళ్ళు కూడా, బైబిల్ బోధిస్తున్నా ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున యేసు ప్రభు దైవత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు దైవత్వాన్ని నమ్మకపోతే నీకు రక్షణ లేదు, నువ్వు మారు మనసులోనికి రాలేవు. యేసు ప్రభు దైవత్వాన్ని అంగీకరించిన వాడు దేవుని అంగీకరించినట్టే. యేసు ప్రభు దేవుడు, ఆయన సిలువలో కార్చిన రక్తము ప్రత్యేకమైంది కాబట్టే మన పాపములకు విమోచన ఉంది. ఆ కారణాన్ని బట్టి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఏ రూపంలోనైనా, ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా యేసు ప్రభు దేవుడు కాదు అనే సంకేతాన్ని మీకు ఇస్తున్నారంటే అది అబద్ధ బోధ అని మీరు గుర్తించాలి, అది అసత్య బోధ అని గుర్తించాలి. యేసు ప్రభు స్థాయిని తగ్గించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, వారు ఏ డినామినేషన్ అయినా సరే, అది వాక్యానుసారమైనది కాదు అనే విషయం గుర్తించాలి. యేసు ప్రభు దేవుడు అని స్పష్టంగా నమ్మినవాడే ప్రభువుకి దగ్గరగా జీవించగలడు. సో జీసస్ పెర్ఫార్మ్ మెనీ మిరకల్స్ ఇన్ అండ్ అరౌండ్ సీ ఆఫ్ గ్యాలిలీ. చాలా ప్రాముఖ్యమైన సముద్రం గలిలయ సముద్రం ఇశ్రాయేల్ దేశంలో. చాలామంది వెళ్ళి ఆ సముద్రాన్ని చూస్తూ ఉంటారు, మీరు కూడా చూస్తున్నారు కదా. దాని పొడవు ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది, దాని వెడల్పు ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. అంటే మన గోదావరి నది రాజమండ్రి దగ్గరలో దాని వెడల్పు ఎంత అంటే దగ్గర 3.5 కిలోమీటర్లు. అంటే గోదావరి నది వెడల్పుకి ఇంకొంచెం ఒక 3 అంతలు కలిపితే గలిలయ సముద్రం అయిపోద్ది. వెడల్పు గురించి మాట్లాడుతున్నాను. పొడవు ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని వాస్తవంగా సరస్సు అని పిలిచేవారు, కానీ కొన్ని కారణాలు బట్టి సముద్రం అని కూడా పిలిచారు. దీన్ని గెన్నేసెరతు సరస్సు అని, తిబెరియా సముద్రం అని, గలిలయ సముద్రం అని, ఇలాంటి పేర్లు చాలా. హిబ్రూలో దీన్ని కెనెసెట్ అని పిలుస్తారు. దానికి అర్థం ఏంటంటే వాస్తవానికి ఇది ఒక హార్ప్ రూపంలో ఉంటుంది. ఒక సితారా ఏ రూపంలో అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా ఆ గలిలయ సముద్రం కూడా అదే రూపంలో ఉంటుంది. ఒక సితారా వాయించేటప్పుడు అది ఏ షేప్లో ఉంటుందో అదే షేప్లో ఇది ఉంటుంది. యేసు ప్రభు వారు ఈ గలిలయ సముద్ర తీరాన ఎన్నో అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన ఆయా సందర్భాల్లో దోణి ఎక్కినట్టుగా, దోణి గురించిన వివరాలు బైబిల్లో రాయబడ్డాయి. నూతన నిబంధనలో నేను జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ దోణి అనే మాట 67 సార్లు ఉంటుంది బైబిల్లో, ఎస్పెషల్లీ ఇన్ ద న్యూ టెస్టమెంట్. గ్రీకులో దీన్ని పాలియోన్ అని పిలుస్తారు. పాలియోన్ అనగా దోణి. మేబీ ఒక 5 నుంచి ఒక 10 మంది లేదా 12 నుంచి ఒక 15 మంది ఎక్కగలిగే దోణి అనమాట. చిన్న దోణులు ఇవన్నీ కూడా, పడవ. దీని ఇంగ్లీష్లో కొన్ని కారణాలు బట్టి షిప్ అన్నప్పటికీ కూడా పాలియోన్ అనే ఆ పదానికి బోట్ అనే పదం ట్రాన్స్లేట్ చేయబడింది, పడవ. ఇప్పటికీ కూడా మనం సీ ఆఫ్ గ్యాలిలీ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక పడవ ఒకటి చూపిస్తారు. ఆ పడవ మీరు చూస్తున్నారు. నేను బ్లెస్ వెస్లీ గారు మా కుటుంబం ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు సీ ఆఫ్ గ్యాలిలీ మీరు చూస్తున్నారు దట్ పిక్చర్. మీరు వెనకాల చూస్తున్న ఆ పడవ 1వ శతాబ్దానికి సంబంధించిన పడవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అది ఎగ్జాక్ట్గా యేసు ప్రభు ఎక్కిన బోటే అని అయితే నేను చెప్పలేను, కానీ ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలు ఇంకా దొరకలేదు. కానీ అది 1st సెంచరీలో గలిలయ సముద్రంలో తిరిగిన పడవ అని మాత్రం గుర్తుపట్టారు. మరి ఇది ఒక్కటే ఎందుకు సర్వైవ్ అయింది? ఇంకా చాలా పడవలు ఉండొచ్చు కదా, అవన్నీ కనబడలేదు, ఇది ఒక్కటే ఉందంటే బహుశా దేవుడు ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఏదో మనకు నేర్పించాలన్నట్టుగా దీన్ని ప్రిజర్వ్ చేసి ఉండొచ్చు అని బైబిల్ చరిత్రకారులు నిర్ధారణకు వచ్చి ఇది యేసు ప్రభు వారు ఉపయోగించిన పడవ అయి ఉండొచ్చు, లేదా పేతురు యేసు ప్రభుకి ఇచ్చిన దోణి అయి ఉండొచ్చు అని నిర్ధారణకు వచ్చారు. బైబిల్ గ్రంథంలో ఏదైనా విషయం ప్రస్తావించబడిందంటే దానికి ఇప్పటికీ కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయనడానికి ఇది ఒక ఉదాహరణగా మాత్రమే చెబుతున్నాను. కూర్చోండి, కొన్ని గ్రంథాల్లో కొన్ని ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలియదు ఎవరికి. కొన్ని మనుషుల పేర్లు ప్రస్తావించబడితే వారు చరిత్రలో ఎగ్జాక్ట్గా ఏ టైంలో ఉన్నారో ఎవరికీ తెలియదు. అందును బట్టే వారిని ఏమంటారంటే కల్పిత పాత్రలు అంటారు. ఒక రచయిత కూర్చుని కల్పిత ఆశలతో మాటలన్నీ రాసుకుంటూ వచ్చేసి క్యారెక్టర్లను క్రియేట్ చేసి వారికి కొన్ని పేర్లు పెట్టి రాను ఏమైపోయినట్టు ఆ క్యారెక్టర్లే చాలామంది జీవితాల్లో దేవుళ్ళు అయిపోయారు. వాళ్ళే భగవంతులని పిలువబడుతున్నారు చాలామంది. వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేశారో ఎన్ని ఆధారాలు లేవు. కానీ యేసు ప్రభు జీవితం అలాంటిది కాదు. చరిత్రలో యేసు ప్రభు యొక్క ప్రింట్ చాలా గొప్పది. ఆయన లేని చరిత్రను మనం ఏ ఒక్కరు ఊహించలేం. ఆ కారణాన్ని బట్టే చాలామంది చరిత్రకారులు ఒప్పుకున్నది ఏంటంటే యేసు ప్రభువును మినహాయిస్తే మానవ చరిత్రకు అర్థమే లేదన్నాడు ఒక ఆయన. అది ఆలోచన చేస్తే చాలా అద్భుతమైన మాట. అది యేసు ప్రభువును ప్రక్కన పెడితే మినహాయిస్తే దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ హ్యూమన్ హిస్టరీ.
చరిత్రలో యేసు ప్రభు చేసిన కార్యాలు అంత గొప్పవని ఆ దైవజనుడు ఒప్పుకున్నాడు. అయితే ఈరోజు నేను ఆ 67 చోట్ల దోణి అనే మాట వాడబడితే అవన్నీ చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ 3 ప్రాముఖ్యమైన దోణెల గురించి లేదా 3 ప్రాముఖ్యమైన అనుభవాలు ఈ బోట్స్ గురించి నేను మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. వాటి నుండి మనం ఆధ్యాత్మిక సత్యాలు ఏం నేర్చుకోవాలో గమనించి ప్రభువుకి మరింత దగ్గరగా మనం వద్దాం. ఏ వర్తమానమైనా సరే బైబిల్లో మనం వింటున్నప్పుడు ఇట్ బ్రింగ్స్ క్లోజర్ టు గాడ్. దేవునికి మనలను దగ్గరగా తీసుకురాగలిగే వర్తమానాలు మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. నేను ఈ రోజున సందర్భాన్ని బట్టి సువార్తల్లో ప్రస్తావించబడిన 3 ప్రాముఖ్యమైన అనుభవాలు, దోణెలతో మిళితమైన అనుభవాలు 3 మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటి దోణికు నేను పెట్టిన పేరు ఏంటంటే యేసయ్యను చేర్చుకున్న దోణె. అందరూ చెప్పండి. మొట్టమొదటి దోణికి ఒక పేరు పెడదాం మనం. ద ఫస్ట్ బోట్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద బైబుల్, దానికి ఒక పేరు పెడదాం. నేను చెప్పిన తర్వాత అందరూ చెప్పండి, యేసయ్యను చేర్చుకున్న దోణె. Let us find out the reference in the Bible. Mark chapter 4 and verse 36. మార్కు సువార్త 4వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుతున్నాం. మార్క్ chapter 4 and verse 36 చదవండి. దానిలో రాయబడిన మాట ఇలా ఉంది, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఈ మాట నాతో చెప్పండి. జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున ఆ దోణిలో తీసుకున్నారనే మాట అక్కడ చూసాం కదా. ఉన్న పాటున అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆలస్యం లేకుండానే కదా. ఉన్న పాటున అనే పదం ఎప్పుడు వాడతాం మనం? త్వరగా అనే పదాన్ని ఎప్పుడు వాడతాం? గుండె నొప్పి వస్తుంది, గుండె నొప్పి వస్తున్నప్పుడు అంబులెన్స్ని త్వరగా పిలుస్తామా 3 రోజుల తర్వాత పిలుస్తామా? 108కి ఫోన్ చేసి, సార్ మా నాన్నగారికి గుండె దగ్గర నొప్పి వస్తుందటండి, కొంచెం మీరు సావధానంగా రండి, ఇబ్బంది ఏమీ లేదండి, పర్వాలేదు, 4 రోజుల తర్వాత రండి అంటే ఆ 4 రోజుల తర్వాత వచ్చే విధానం ఎలా ఉంటుంది? డెడ్ బాడీని తీసుకెళ్ళి వస్తుందేమో. అంబులెన్స్ని పిలిచేటప్పుడు త్వరగా రమ్మంటాం. మీ ఇంట్లో ఇంకేదైనా ఒక విషసర్పం వచ్చిందనుకోండి, చెప్పండి ఎలా పిలుస్తారు ఎవరినైనా? త్వరగా రమ్మంటారా లేదా కొంచెం ఇది పొట్టకట్టుకుని లోపలికి వెళ్ళేదాకా వెయిట్ చేయండి అంటారా? ఒక ప్రమాదం ఉన్నప్పుడు, ఒక ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు త్వరగా రండి, ఉన్న పాటున. ఒక ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే దే టుక్ జీసస్ యాజ్ హీ వాజ్ అనే మాట. యేసు ప్రభు ఉన్నట్టుగానే ఆయన్ని ఎక్కించేసుకున్నారు దోణిలో. ఆయన ఎలా ఉన్నారో అలా తీసుకెళ్లి దోణిలో కూర్చోబెట్టేశారట. అదొక ట్రాన్స్లేషన్లో ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వర్డ్స్ అని ఇంకో ట్రాన్స్లేషన్ ఉంది ఇంగ్లీష్లో. దానిలో నేను ఆ మాట చదివితే ఏముంటుందంటే దే టుక్ జీసస్ వితౌట్ ఎనీ స్పెషల్ ప్రిపరేషన్స్ అనే మాట రాశాడు అక్కడ. అక్కడ మనకు క్లారిటీ వస్తుంది. ఉన్న పాటున యేసు ప్రభువుని ఎక్కించేశారు దోణె అంటే ఆ ఐఎస్వీలో ఇచ్చిన ట్రాన్స్లేషన్ ఎంత బాగుంటుందంటే దే టుక్ జీసస్ ఇన్ టు ద బోట్ వితౌట్ ఎనీ స్పెషల్ ప్రిపరేషన్స్. నేనేమనుకుంటానంటే బహుశా అప్పటికి ఆ దోణిలో దుర్వాసన ఉండి ఉండొచ్చు. ఏమంటే చేపలు పట్టే దోణి ఎలా ఉంటుంది? వాసన వస్తుంది. ఆ నెట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. బహుశా అంత శుభ్రంగా ఉండకపోవచ్చేమో. అక్కడ కూర్చోవడానికి ఒక మంచి సోఫా ఉండదు దోణిలో కదా, ఒక మంచి సోఫా లేకపోవచ్చు, ఒక కుషన్ చైర్ అక్కడ ఉండకపోవచ్చు. బట్ దే వాంటెడ్ టు టేక్ జీసస్ ఇన్ టు ద బోట్ యాజ్ హీ వాస్. ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో అలాగే యేసు ప్రభుని తమ దోణిలోకి తీసుకొచ్చారు. ఇన్ దట్ వే గాడ్ ఈజ్ సెండింగ్ ఎ మెసేజ్ టు ఆల్ ఆఫ్ us. వెన్ యు నీడ్ జీసస్, ఇన్వైట్ హిమ్ జస్ట్ యాజ్ హీ ఈజ్, జస్ట్ యాజ్ యు ఆర్. చాలామంది యేసు ప్రభు దగ్గరికి రామ్మ అంటే నాకు చిన్న బలహీనత ఉందండి వెస్లీ గారు, అది మానుకున్న తర్వాత వస్తానండి యేసు ప్రభు దగ్గరికి అంటారు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, డాక్టర్ గారి దగ్గరికి రోగం తగ్గడానికి వెళ్తామా తగ్గించుకున్నాక వెళ్తామా? చెప్పండి. డాక్టర్ గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళారంటే రోగం ఉన్నప్పుడే వెళ్తారా, లేకపోతే ఎక్కడెక్కడో ప్రయత్నాలన్నీ చేసి రోగాలన్నీ తగ్గిపోయిన తర్వాత 1000 రూపాయలు పెట్టి కార్డు తీసుకుని లోపలికి వెళ్ళి అమ్మ ఎందుకు వచ్చామంటే ఏమీ లేదండి మీకు హాయ్ చెప్దామని వచ్చానని అనుకోడు ఆయన. అర్జెంటుగా గేట్ వేసే నీకు ఎప్పుడు రానివ్వకండి, పేరు నోట్ చేసుకోండి అంటాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేది రోగం తగ్గించుకోవడానికి వెళ్ళాలి, కానీ తగ్గిన తర్వాత వస్తానని ఎవరు అనరు కదా. యేసు ప్రభు అవసరం ఎందుకుంది మనిషికి? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పేశారు ఏమనంటే రోగము గలవారికే వైద్యుడు అవసరం ఉంది, కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు.
నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు కానీ పాపులను పిలవడానికి వచ్చాననే విషయాన్ని చాలా క్లియర్గా స్పష్టంగా యేసుప్రభు చెప్పేశారు. నేను త్రాగిన తర్వాత యేసుప్రభు దగ్గరకు వస్తాను, త్రాగుడు మానుకున్న తర్వాత యేసుప్రభు దగ్గరకు వస్తానండి, జోదం మానిన తర్వాత యేసుప్రభు దగ్గరకు వస్తానండి, సినిమాలు మానిన తర్వాత యేసుప్రభు దగ్గరకు వస్తానండి, లేదా మరొకటి మానుకున్నాక యేసుప్రభుకి వస్తానంటే జాగ్రత్త విను సహోదరుడా, సాతాను నేను ఎప్పటికీ రానివ్వడు. ఎందుకోసం అంటే నువ్వు ఎప్పటికీ వాటిని మానుకోలేవు. లేఖనాలు స్పష్టీకరిస్తున్న విషయం ఆనాడు ఈనాడు ఏనాడైనా పాపం చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. నీకు నీవుగా పాపము నుండి విడుదల పొందలేవు, నీకు నీవుగా ఎడిక్షన్ నుంచి నువ్వు బయటకు రాలేవు. యు మస్ట్ కమ్ టు గాడ్ ఇన్ ఆర్డర్ టు బి డెలివర్డ్, ఇన్ ఆర్డర్ టు బి రిలీవ్డ్. ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి ఒక వ్యక్తి అంటే విడుదల పొందడానికి రావాలి. ఉన్న పాటును యేసు ప్రభువుని చేర్చుకున్నారు అంటే వితౌట్ ఎనీ స్పెషల్ ప్రిపరేషన్స్ దే ఇన్వైటెడ్ జీసస్ ఇన్ టు దేర్ బోట్. ఈ బోట్ మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఉన్న పాటున యేసు ప్రభువును మన హృదయాల్లో ఏం చేయాలా? చేర్చుకోవాలి. యేసు ప్రభువుని నీ ఇంటిలోనికి ఆహ్వానించడానికి, నీ హృదయంలోకి ఆహ్వానించడానికి నీ ఇంటికి రంగులేయాల్సిన పరిస్థితి లేదు. యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకోవడానికి ఇలాంటి ఒక సూట్ వేసుకుంటేనే యేసు ప్రభు లోపలికి వస్తాడనడానికి లేదు. God doesn't need any special requirements or preparations so that he would like to come into your heart. చాలామంది ఎలాగంటూ ఉంటారు, అమ్మ యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నావంటే ఇంకొంచెం టైం ఉందండి. ఎందుకమ్మా టైం? ఎందుకంటే కొన్ని సెట్ అవ్వాలి సార్, కొన్ని నేను ఆ ప్రిపరేషన్స్ ఉన్నాయండి అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. బాప్తిస్మము తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు సహోదరుడా అంటే, వెస్లీ గారు ఇంకా కొన్ని ఉన్నాయండి, వాటిని అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను వస్తానండి. కొంతమంది ఇలాంటి మాటలు వింటూ ఉంటాం కదా. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఉన్న పాటను చేర్చుకోగల యేసు ప్రభుని. ఆయన వచ్చినప్పుడు కదా నీ జీవితం పవిత్రమయ్యేది, ఆయన వచ్చినప్పుడు కదా నీ జీవితం పావనమయ్యేది, ఆయన వచ్చినప్పుడు కదా నీ పడవను లేదా నీ దోనెను సమగ్రమైన విధానంలో ప్రభువు నడిపించేది. కెన్ యూ ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ హార్ట్ టుడే? ఒకవేళ ఇంకా ఎవరైనా యేసు ప్రభువుకు మీ హృదయంలో చోటు ఇవ్వకపోతే, ఆయనకి మీ జీవితంలో ఆహ్వానం ఇంకా పలకకపోతే, బహుశా ఇప్పటిదాకా నీ జీవితంలో చాలామందిని ఆహ్వానించావేమో, చాలామంది నీ జీవితంలో ఆహ్వానించి ఇబ్బందులు పాలయ్యేమో, కానీ కెన్ యూ ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ హార్ట్ టుడే? యేసుక్రీస్తు ప్రభువుకు హృదయంలో చోటు ఇవ్వడం ద్వారా మన జీవితాల్లో కలిగే అద్భుతాలు ఎంత బాగుంటాయంటే, ఉన్న పాటున యేసు ప్రభువును తమ హృదయంలో చేర్చుకున్నారు, తమ దోనిలో చేర్చుకున్నారు. అలాంటి అనుభవం కోసం దేవుడు చూస్తున్నాడు. చార్ల్స్ ఇలియట్ అనే ఒక ఆమె చాలా అద్భుతమైన పాట ఒకటి రాస్తుంది. దేవుని సన్నిధిలో ఆమె తను తాను పునఃసమర్పించుకున్న తర్వాత ఒక చక్కని పాట రాసింది, ఉన్న పాటున వచ్చుచున్నాను అనే పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న పాటున వచ్చుచున్నాను అనే పాట చాలా ప్రాముఖ్యమైనది. జస్ట్ యాజ్ యు ఆర్, కమ్ టు జీసస్, హీ హీల్స్ యూ, హీ మేక్స్ యూ వెల్, హీ మేక్స్ యూ హోల్. ఆయన నిన్ను పావనపరచాలంటే, పవిత్రపరచాలంటే యేసయ్యను నీ ఇంట్లో చేర్చుకోవాలి. There was a man called Zacchaeus in the Bible. He was living in a city called Jericho. జెరికో అనే మాటకు సువాసన అని అర్థం. ఆ ప్రాంతంలో ఒక సుంకపు గుత్తదారుడు, హీ వాజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్. నేను ఒకసారి ట్యాక్స్ కలెక్టర్ గురించి మెసేజ్ చెప్పాను, మీరు ఎంతమంది జాగ్రత్త విన్నారో లేదు కానీ, ఆ కాలంలో వాళ్ళకి అన్నీ ఉండేవి కానీ సమాజంలో గౌరవం ఉండేది కాదు. ఒక బ్యాడ్ రెప్యుటేషన్తో వారు ఉండేవారు. దే హ్యాడ్ మనీ, దే హ్యాడ్ వెల్త్, దే హ్యాడ్ ఫ్రెండ్స్, దే హ్యాడ్ సో మెనీ థింగ్స్, దే హ్యాడ్ రెప్యుటేషన్. అలాంటి రోమన్ ఆ చక్రవర్తుల దగ్గర వాళ్ళకి అయితే మంచి పేరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాడిని వీళ్ళు ఇస్తుండేవారు. కానీ ప్రజల మధ్యలో సరైన పేరు లేదు. ఎక్కడో చోట హృదయంలో ఒక వెలితి, ఒక కొరత. అరే అన్నీ ఉన్నాయి కానీ ఈ విషయంలో నేను బలహీనున్నే, లేదా ఈ విషయంలో నేను ప్రజల యొక్క రెప్యుటేషన్ పొందుకోలేకపోతున్నాను ఆలోచన వాళ్ళకు ఉండేవేమో. కానీ ఒక రోజున ఈ హ్యాడ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు సీ జీసస్ వైల్ జీసస్ వాజ్ వాకింగ్ ఇన్ ద రోడ్స్ ఆఫ్ జెరికో. ఎప్పటికీ మనం జెరికో వెళ్తే అక్కడ సుంకపు గుత్తదారుడైన జక్కయ్యను యేసు ప్రభు కలిసిన సికమోర్ ట్రీ ఉంటుంది. సికమోర్ ట్రీ అంటే మేడు చెట్టు, అంజూరపు చెట్టులాగే ఉంటుంది, కాకపోతే అది అంజూరపు చెట్టు కాదు. చాలామంది వెళ్ళి ఆ మేడి చెట్టును చూస్తూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు జెరికో వెళ్ళినప్పుడు ఆ సికమోర్ ట్రీ, జక్కయ్య ఏ చెట్టు మీద అయితే కూర్చున్నాడో, చెట్టు ఎక్కడానికి అయితే ఇప్పుడు అవకాశాలు లేవు కానీ చుట్టూ ఫెన్సింగ్ వేశారు, కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం చెట్టు దగ్గరికి వెళ్ళనిచ్చేవారు. కానీ ఇప్పుడు అందరూ వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక కొమ్మ తెంపుకుని వెళ్ళిపోతున్నారని చెప్పి చుట్టూ ఫెన్సింగ్ వేసారు. కొంతమందికి ఈ సెంటిమెంట్లు ఎక్కువ ఉంటాయి. యేసుప్రభు ఇక్కడ నడిచేయడంగానే మట్టి అంతా తీసుకెళ్ళి ఓ ప్యాకెట్లో పెట్టేసి ఇంటికి పట్టుకొచ్చేస్తారు చాలా. కొంతమంది మరియమ్మ గారు ఈ బావిలో నీళ్లు తాగారట,
అప్పుడు యేసుప్రభు వారు ఆమె గర్భంలో పడ్డారట అని ఆ నీళ్ళు తాగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇజ్రాయెల్ దేశంలో ఆ బావిలో పట్టేసి వెళ్ళిపోతారు నీళ్లు. బైబిల్ ఏం చెప్పింది? పరిశుద్ధాత్మ శక్తి వలన మరియమ్మ దేవుని యొక్క ఇంటర్వెన్షన్ వలన కన్యక గర్భవతి అయి ఉందంటే బావిలో నీళ్ళు తాగి గర్భవతి అయిందని చెప్పి అండ్లు పెట్టుకెళ్ళి చాలామంది ఉన్నారు. అలాంటి సెంటిమెంట్లు పెట్టకండి ప్రభు దగ్గర ఎప్పుడు కూడా. సో ఆ మేడి చెట్టు ఏదైతే జక్కయ్య మేడి చెట్టు మీరు చూస్తున్నారు, మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే దట్ ఈస్ ద సికమోర్ ట్రీ. ఆ చెట్టు మీద కూర్చున్నాడు. ఎందుకు ఆ చెట్టు మీద కూర్చున్నాడంటే బహుశా అతని స్వభావం ఆ చెట్టుకు చాలా దగ్గరగా ఉంది. నేను చాలా క్రిటికల్గా అబ్జర్వ్ చేస్తుంటాను ప్రతి విషయాన్ని. ఆ చుట్టుపక్కల చాలా చెట్లు ఉన్నాయి, కానీ ఈ చెట్టునే ఎందుకు జక్కయ్య ఎన్నుకున్నాడంటే అతని స్వభావానికి బాగా దగ్గరగా ఉన్న చెట్టు అది. దాని మీద కూర్చున్నాడు. యేసు ప్రభు అతను పట్టించుకోకుండా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆయనకున్న బిజీ అలాంటిది. కానీ హీ వాంటెడ్ టు సేవ్ దట్ పర్సన్ బికాస్ హీ హ్యాడ్ అ డిజైర్ ఫర్ జీసస్. ప్రభువును చూడాలనే ఆశ ఉంది. కానీ బైబిల్ సెలవిస్తుంది ఎఫెసీ 3:20 ప్రకారం, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల సామర్థ్యం మన ప్రభువుకు ఉంది. చూడాలనుకున్నాడు జక్కయ్య, కానీ యేసయ్య ఏమనుకున్నా తెలుసా? కేవలం నన్ను చూడడం మాత్రమే కాదు, నేడు నేను నీ ఇంటికి రావలసి ఉంది జక్కయ్య. ఫర్ దట్ పర్పస్ ఐ హ్యావ్ కమ్ హియర్. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. నేడు నీ ఇంట ఉండవలసి ఉంది. ఆ మాట విన్నప్పుడు, ప్రభువా ఇప్పుడు వచ్చేస్తావు మా ఇంటికి? మా ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా నీకు? మా బెడ్రూమ్ ఎలా ఉంటుందో తెలుసా? లేకపోతే మా హాల్ ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైనా ఉన్న పాటును మన ఇంటికి గెస్టులు వచ్చారనుకో మన కంగారు మామూలుగా ఉంటుందా? ఏవి ఎక్కడ పెట్టామో తెలియని పరిస్థితిలో త్వరగా అవి ఇవి అన్ని సర్దాలని ఆలోచన. ఇంకా అవకాశం లేదంటే ఒక్క 5 నిమిషాలండి, ఏమో అనుకోకండి, అలా బయట నిలబడండి, కొంచెం ఇల్లంతా సర్దిన తర్వాత అప్పుడు పిలుస్తాం. బట్ జాక్యూస్ నెవర్ థాట్ ఆఫ్ దాట్. ప్రభువా నా ఇల్లు ఎలా ఉన్నప్పటికీ కూడా, కమ్ జస్ట్ యాజ్ యు ఆర్. నువ్వు వచ్చే ప్రభువా లోపలికి. యేసు ప్రభువుని లోపలికి తీసుకున్నాడు. ఇంటిలోనికి రాగానే జక్కయ్యలో ఏమొచ్చింది చెప్పండి? మార్పు వచ్చింది. హీ వాజ్ నాట్ ఓన్లీ ఎగ్జైటెడ్ but also he experienced the power of transformation that is flowing from the life of Jesus. యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఒక 45 నిమిషాలు ప్రసంగం చెప్పినట్టుగా ఎక్కడ మనం చూడం. యేసు ప్రభువారు ఇంటిలోనికి రాగానే అక్కడ మీటింగ్ పెట్టి నువ్వు ఒప్పుకోవాలి, అర్జెంటుగా నీ పాపం ఒప్పుకోవాలని ఒక గంట సేపు ఆయన్ని ఒప్పించినట్టుగా ఎక్కడ మనకు కనబడదు. కానీ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధే, ఆయన ఉండడమే జక్కయ్యలో గొప్ప మార్పును తీసుకొచ్చేసింది. తన స్థితిని తను అర్థం చేసుకున్నాడు. ప్రభువును చూసే ప్రతి ఒక్కడు కూడా తన స్థితిని తను అర్థం చేసుకుంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యూ విల్ రికగ్నైజ్ యువర్ రిచ్నెస్ వెన్ యు కమ్ టు జీసస్. యేసు ప్రభువును చూడగానే తాను ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడో గుర్తించాడు జక్కయ్య. అండ్ హీ స్టార్టెడ్ కన్ఫెసింగ్. ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నేను చేసిన తప్పే, నేను చేసిన పొరపాటు, నేను చేసిన పాపమే. యేసుక్రీస్తు ప్రభువు ఇంట్లోనికి రాగానే గొప్ప వెలుగా ఇంట్లోనికి వచ్చేసింది. ఒక మార్పు వచ్చింది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అద్భుతాలు చూడడం ప్రారంభించాడు. ఉన్న పాటును యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకోవడంలో నీకు కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ హృదయంలో గొప్ప మార్పును దేవుడిస్తాడు. ఒక రూపాంతర అనుభవాన్ని నువ్వు అనుభవిస్తావు. ఒక గొంగళి పురుగు ఏ విధంగా సీతాకోక చిలుకల ట్రాన్స్ఫిగర్ అవుతుందో నీ జీవితం కూడా అలాంటి ట్రాన్స్ఫర్మేషన్లోనికి ప్రభు తీసుకొస్తాయి. ఇక్కడ నిలబడి చెప్పేస్తే చాలామంది అద్భుతమైన సాక్ష్యాలు చెప్పగలరు. ఒకప్పుడు మా జీవితం గొంగళ పురుగు లాంటి జీవితం అండి, కానీ ఇప్పుడు సీతాకోక చిలుకల దేవుడు మా జీవితాన్ని మార్చాడు. వాట్ మేక్స్ క్రిస్టియానిటీ స్పెషల్ అమంగ్ ఆల్ ద రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్? Religions are trying to inform something to people, but only Christianity can transform the lives of people. Hallelujah. ప్రతి మతం ఏదో ఒక చరిత్ర, ఏదో ఒక కథ, ఏదో ఒక సారాంశం, ఏదో ఒకటి చెప్పాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ క్రిస్టియానిటీ నీకేదో చెప్పేసి ఊరుకునేది కాదు, నీ జీవితాన్ని మార్చే అనుభవాలు ఇక్కడ ఉన్నాయి. ఆ కారణాన్ని బట్టి ఈ రోజున ప్రపంచంలో చాలామంది యేసు ప్రభువును తమ దేవునిగా అంగీకరిస్తున్నారు. ఐ వుడ్ లైక్ టు పుట్ ఫోర్త్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద హిస్టరీ. చరిత్ర నుండి ఒక అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. అతని పేరు జస్టిన్ మార్టర్ అంటారు. ఆయన హీఈస్ కాల్డ్ ఎ జస్టిన్ మార్టర్. అతడు రాసిన ఒక పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది లైబ్రరీలో ఉంటుంది. దాన్ని ద ఫస్ట్ అపాలజీ అని పిలుస్తారు, ఫస్ట్ అపాలజీ అని పిలుస్తారు. చాలా అద్భుతమైన పుస్తకాన్ని ఆ వ్యక్తి రాశాడు. అక్కడ నుంచి అతడు చేసిన కాంట్రిబ్యూషన్స్, క్రైస్తవ్యం వ్యాప్తి చెందడానికి ఆ యవనస్తుడు చేసిన పరిచర్య అంతా ఇంత కాదు. జస్టిన్ మార్టర్ వాస్తవానికి అతను స్టాయిక్స్ అనబడే వాళ్ళు అంతకుముందు ఉండేవారు. స్టాయిసిజం అంటారు దాన్ని, స్టాయిసిజం.
కొన్ని రకాలైన ఫిలాసఫీలు దాంట్లో ఉంటాయి. దే ఆల్వేస్ రెవర్ నేచర్, ప్రకృతిని బాగా ప్రేమిస్తారు వాళ్ళు. ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు చాలామంది ప్రకృతి ప్రేమికులు ఉంటారు. గాలిని చూసి ఆ తర్వాత ఒక మున్నారో లేకపోతే ఒక ఊటీయో చూశారంటే వావ్ ఇంకా జీవితం ఇంతే, ఇంకా నేను ఎక్కడే ఉండిపోతాను అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. చూసారా? నేచర్ మంచిదే, కాదంటలేదు. నేను కూడా ప్రపంచంలో నేను చూడందంటూ ఏది లేదు. ఆల్మోస్ట్ ప్రతి దేశంలో కూడా నేచర్ అంతా చాలా చక్కగా చూశాను. ఐ ఎంజాయ్ నేచర్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ హిమ్. బట్ ఐ నెవర్ బౌ డౌన్ బిఫోర్ నేచర్, ఐ నెవర్ వర్షిప్ నేచర్. ఒక ప్రకృతి రమణీయతను మనం చూసినప్పుడు దాన్ని సృష్టించిన దేవుణ్ణి ఆరాధించడం మంచిదే, కానీ ఇంకా ప్రకృతి ముందు బోల్తా పడిపోయి ఇంక నువ్వంటే అది ఇది అనడానికి లేదు. క్రైస్తవులు ప్రకృతిని ఆరాధించరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రకృతిని కలుగు చేసిన దేవుణ్ణి ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు. క్రైస్తవులు మనుషులను ఆరాధన చేయరు, మనుషులను కలుగు చేసిన దేవుణ్ణి ఆరాధన. క్రైస్తవులు సూర్యుడిని ఆరాధన చేయరు, సూర్యుడిని కలుగు చేసిన దేవుణ్ణి ఆరాధన చేస్తారు. క్రైస్తవులు పంచభూతాలను ఆరాధన చేయరు. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఎలిమెంట్స్ని ఏ ఒక్కదాన్ని క్రైస్తవుడు ఆరాధన చేయడు, కానీ వాటిని కలుగు చేసిన దేవదేవుడు, సృష్టికర్తన దేవుడిని ఆరాధన చేస్తాం. హౌ బ్లెస్డ్నెస్ ఇట్ ఈస్ టు వర్షిప్ ద క్రియేటర్ గాడ్ రాదర్ దాన్ ద క్రియేషన్. సృష్టిని కాదు మనం ఆరాధన చేసేది, సృష్టికర్తను ఆరాధన చేస్తున్నాము. ఇన్ దట్ వే వీఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుని మహింపరుస్తున్నాం. ఏదో ఒక రూపంలో బహుశా నువ్వు సృష్టిని ఆరాధన చేసే వ్యక్తిగా ఉన్నావా? కొంతమంది జీవితాలను పరిశీలన చేస్తుంటే వారు ఈ సృష్టిని ఆరాధన చేసే ప్రక్రియలో తెలియని పొరపాట్లు చాలా చేస్తూ ఉంటారు. 500 రూపాయల నోటు కింద పడిందంటే దాన్ని ఇంకా ఏదో నరకానికి వెళ్ళిపోయేంత తప్పులాగా భావించి దాన్ని గుండెలకు హత్తేసుకుని ముద్దులు పెట్టేసుకునే వాళ్ళు చాలామంది లేరంటారా? అంత అడావిడ అవసరం 500 రూపాయలకి? కింద పడిపోయింది తీసి పర్సులో పెట్టుకో లేదా పాకెట్లో పెట్టుకో, అంతేకాని కింద పడిపోయిందని చెప్పి దాన్ని కళ్ళకు అద్దేసుకుని ముద్దులు పెట్టేసుకుని గుండెలకు అత్తేసుకుంటే నువ్వేం చేస్తున్నట్టు? దాన్ని ఆరాధన చేస్తున్నట్టే కదా. అంత ఇవ్వాల్సిన అవసరంలా. జీవితంలో ప్రభువుని తప్ప మనం దేన్ని ఆరాధించడానికి అనుమతించబడలేదు. ఇన్ఫ్యాక్ట్ నో వన్ ఈజ్ డిజర్వ్డ్ టు బి వర్షిప్డ్ అండ్ నో వన్ కెన్ హ్యాండిల్ వర్షిప్ దాన్ జీసస్. యేసు ప్రభు తప్ప ఆరాధన స్వీకరించగలిగే వారు చరిత్రలో మరొకరు లేరు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును అనుభవించండి. ఈజ్ ద ఓన్లీ వన్ డిజర్వ్డ్ టు బి వర్షిప్డ్ అండ్ ఆనర్డ్, ఎగ్జాల్టెడ్. హెచ్చింపదగిన వాడు, ఆరాధనీయుడు, స్తుతి పాత్రుడు, మహిమకు పాత్రుడు, స్తోత్రార్హుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు మాత్రమే. జస్టిన్ స్టాయిక్స్ యొక్క బోధలకు బాగా ప్రభావితం చెంది ఇంకా అదే నిజం అనుకుని, అదే వాస్తవం అనుకుని అలా ఉంటూ ఉండేవాడు. కానీ అలా జరుగుతున్న రోజుల్లో ఆయన ఒకసారి అపోస్తలుడైన పౌలు యొక్క టీచింగ్స్ చదవడం ప్రారంభించాడు. పౌలు గారు 14 ఉత్తరాలు రాశారు కదా బైబిల్లో, వాటిని పాలిన్ లెటర్స్ అంటారు. పౌలు గారు రాసిన ఉత్తరాలను ఏమంటారు చెప్పండి? పాలిన్ లెటర్స్ అంటారు. సుమారుగా 14 ఉత్తరాలు హెబ్రీలకు రాసిన పత్రికతో కలిపి 14 ఉత్తరాలు పౌలు గారు రాశారు. వాటన్నిటిని చదవడం ప్రారంభిస్తూ ఉంటే ద డెప్త్ ఆఫ్ దోస్ లెటర్స్ అట్రాక్టెడ్ జస్టిన్ టువర్డ్స్ జీసస్. ఎందుకంటే పౌలు గురించిన ఎంక్వైరీ చేశాడు ఆయన. పౌలు గారి పత్రికలు రాశాడంటే ఆయన 2వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిపోయాడేమో, ఏవో రాసుకుంటూ వచ్చేసాడు, ఇంక మనం చదవడానికి లేదనడానికి లేదు. జస్టిన్ పౌలు గురించి ఎంక్వైరీ చేస్తే పౌలు సకల శాస్త్రముల్లో ప్రవీణుడైన, గమలీయేలు పాదాల దగ్గర సమస్తాన్ని నేర్చుకున్నవాడు ఆయన. తనకున్న గోత్రం, తనకున్న యూదా మతం, తనకున్న పరిస్థితులన్నీ కూడా చాలా అహంభావంతో అతిశయంతో ఉండడానికి ఉపయోగపడేవే. కానీ క్రీస్తు నిమిత్తము సమస్తము పెంటగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకోవడం కోసం నేను ఏదైనా సరే నష్టంగా ఎంచుకుంటానని నిర్ణయించుకున్న పౌలు జీవితాన్ని పరిశీలన చేసిన జస్టిన్ యేసు ప్రభు దైవత్వాన్ని తెలుసుకోవడం ప్రారంభించాడు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ హీ స్టార్టెడ్ రీడింగ్ ద బుక్ ఆఫ్ రోమన్స్ ఇన్ ద బైబుల్, హీ కుడ్ అండర్స్టాండ్ ద పవర్ అండ్ మాజెస్టీ అండ్ స్ప్లెండర్ ఆఫ్ అవర్ లవింగ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ, ఆయన ప్రభావం, ఆయన ఎందుకు దేవుడు, ఆయన ఏం చేయడానికి లోకానికి వచ్చారు, ఆయన సిలువలో చేసిన ఆ గొప్ప త్యాగం మనకేమిచ్చింది, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ ఎక్కడుంది, పర్పస్ ఆఫ్ లైఫ్ ఎక్కడుంది, ఈ విషయాలను ఆలోచన చేసిన తర్వాత పౌలు గారి ఉత్తరాలు జస్టిన్ని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అనేకమైన సిద్ధాంతాలు అతనికి తెలుసు, అనేకమైన ఫిలాసఫీలు అతనికి తెలుసు, లోక సంబంధంగా విపరీతమైన జ్ఞానం ఉంది అతనికి. కానీ ఆ జ్ఞానాన్ని అంతా ప్రభు కోసం ప్రక్కన పెట్టి, ఈ జ్ఞానం అంతా కూడా నన్ను దేవునికి దూరం చేసిందే కానీ దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. కానీ దైవిక జ్ఞానం నాకు అవసరం. ఐ నీడ్ గాడ్లీ విజ్డమ్, ఐ నీడ్ గాడ్లీ విజ్డమ్. ప్రభువుని ఎంబ్రేస్ చేసుకున్నాడు, హత్తుకున్నాడు. అప్పటి నుంచి జస్టిన్
దేవుని కోసం జీవించడం ప్రారంభించారు. అతను రాసిన ఫస్ట్ అపాలజీ అనే పుస్తకం అనేక మందిని ప్రభావితం చేసింది. అపాలజీ అంటే క్షమాపణ కోరుకున్నాడు అని అర్థం కాదు. అపాలజెటిక్స్ అనే ఒక విభాగం క్రైస్తవ థియాలజీలో ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని హేతు అడిగితే మీరు సాత్వికంతో వారికి సమాధానం చెప్పండి అని పేతురు గారు అన్నట్టుగా ఆ హేతు అడిగిన దానికి సమాధానం చెప్పడం, ఆ మాటలోంచే అపాలజెటిక్స్ అనే ఒక విభాగం క్రైస్తవంలో ఉంటుంది. whenever asks a question there is an answer from the Bible. చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతుంటారు కదా, వాటికి సమాధానాలు చెప్పడమే అపాలజెటిక్స్ అనే అంశం. దాని ఫస్ట్ అపాలజీ అనే ఆ టైటిల్ మీద జస్టిన్ మార్టర్ ఓ చక్కని పుస్తకం రాశాడు. దేవుని కోసం చాలా బలంగా జీవించాడు. ఫైనల్గా అతను సువార్త చెబుతుంటే అతన్ని హతసాక్షిగా మార్చేశారు, చంపేశారు. సువార్త కోసం తన ప్రాణం ఇచ్చేశాడు. ఒక యవనస్తుడు జీవితంలో బహుశా అతనికి ఎన్నో ఆశలు లేకపోతే రకరకాల కోరికలు ఉండొచ్చు, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాటన్నిటిని దైవ క్రమంలో పెట్టి దేవుని కోసం జీవించిన తర్వాత ఒకరోజు తన ప్రాణం అప్పగించాల్సి వస్తే తృణప్రాయంగా ప్రాణం ఇచ్చేశాడు. అక్కర్లేదు నాకు ఈ ప్రాణం, నా దేవుని కోసం నేను ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నానని జస్టిన్ అనే ఆ యవనస్తుడు దేవుని కోసం ప్రాణం పెట్టాడు. అప్పటి నుండి అతని పేరుకి మార్టర్ అనే పదం యాడ్ చేశారు. జస్టిన్ మార్టర్ అంటారు. అందుకనే అతన్ని హతసాక్షి అయిన జస్టిన్ అనే పేరు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఉన్న పాటున దోణిలో చోటిచ్చినప్పుడు ఎలాంటి మార్పులు వచ్చినాయో బైబిల్లోంచి, చరిత్రలోంచి ఎన్నో ఉదాహరణలు మనం వింటున్నాం. ఇఫ్ యుడ్ లైక్ టు ఎక్స్పీరియన్స్ the power of transformation of God in your life, may you welcome Jesus today into your heart. ఈ మొదటి ధోని మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఉన్న పాటున, వితౌట్ ఎనీ స్పెషల్ ప్రిపరేషన్స్, without any special preferences, without any special requirements, invite Jesus into your heart. He comes to you. ఆయన నీలోనికి వచ్చి నీ జీవితాన్ని మార్చి తన మహిమ కొరకు నేను వాడుకుంటాను. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసయ్యను చేర్చుకున్న దోనే అనే మాట మనం చూస్తున్నాం. రెండవ విషయం దగ్గరికి వద్దాం. చూడండి, దానికి నేను పెట్టే పేరు ఏంటంటే తుఫానులో చిక్కుకున్న దోనే అని పేరు పెడదాం. తుఫానులో చిక్కుకున్న దోనే. మత్తయి సువార్త 14వ అధ్యాయం 32వ వచనం 33వ వచనం మనం చదువుదాం. దానిలో ఈ మాట రాయబడింది. తుఫానులో చిక్కుకున్న దోణి అయినప్పటికీ కూడా దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడో ఆ మాట అక్కడ మనం చూస్తాం. చూడండి, వారు దోణి ఎక్కినప్పుడు గాలి ఏమైపోయిందట? అణిగెను. స్తోత్రం చెప్దాం ఒకసారి. వారు దోణి ఎక్కినప్పుడు, వారు అంటే ఎవరు? శిష్యుల. వాళ్ళు ఆల్రెడీ దోణిలే కదా ఉన్నారు. దోణి ఎక్కింది ఎవరంటే పేతురు, యేసు ప్రభు. వాళ్ళిద్దరే కదా బయట ఉన్నారు. ఈ సంఘటన మీకు తెలుసు కదా, ఈ నేపథ్యం తెలుసా? మత్తయి సువార్త 14వ అధ్యాయం. ప్రభు వారిని అద్దరికి వెళ్ళమన్నాడు. బాబు మీరు ఒడ్డుకి వెళ్ళండి, నేను వస్తాను ప్రభు అన్నాడు. ఈ లోపల మొత్తం అందరూ శిష్యులు పడవెక్కేసి దోణెక్కి గల్లేసీ సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. పాటలు పాడుకుంటూ ప్రయాణం చేస్తుండొచ్చు. అదిగో నా నావ బయలుదేరుచున్నది అని చక్కగా వాళ్ళకి వచ్చిన పాటలేయో పాడుకుంటూ. ఏమంటే ఎప్పుడైనా ప్రయాణాల్లో పాటలు పాడితే కొంచెం ఎలా ఉంటుంది? ఆహ్లాదంగా ఉంటుంది. వాళ్ళు బహుశా పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. గలిలయ సముద్రం 10 కిలోమీటర్లు కదా వెడల్పు. ఆ 10 కిలోమీటర్ల ప్రయాణం సాగట్లేదు. యోహాను భక్తుడు వాళ్ళు ఎంత దూరం వెళ్ళారనే విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ఆ డిస్టెన్స్ని కౌంట్ చేస్తే వాళ్ళు ఒక హాఫ్ వే వచ్చారు. అంటే గలిలయ సముద్రంలో ఒక 10 కిలోమీటర్ల వెడల్పు అయితే ఒక 5 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. ఈ ప్రయాణం మధ్యలోకి వచ్చేసరికి అకస్మాత్తుగా గలిలయ సముద్రంలో ఏమొచ్చింది చెప్పండి? తుఫాన్ వచ్చింది. ఇట్ వాస్ ఎ సడన్ స్టార్మ్. ఒకవేళ వాళ్ళకి తుఫాన్ వస్తుందని తెలుసుంటే కనుక వెళ్ళకపోదురు, కానీ ప్రభు చెప్పాడు వెళ్ళిపోమన్నాడు కాబట్టి బయలుదేరిన తర్వాత తుఫాను ప్రారంభించబడింది. ఆ తుఫాన్లో వారందరూ ఇరుక్కుపోయినప్పుడు యేసు ప్రభు వారిని రక్షించడానికి నీటి మీద ఏం చేస్తున్నాడు? ఆయన నడుచుకొని వస్తున్నాడు, సముద్రం మీద నడుచుకుని వస్తున్నాడు. ఈ సంఘటన ప్రూవ్ చేసే విషయం ఏంటంటే యేసు ప్రభుకి సృష్టి మీద అధికారం ఉంది. ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టి మీద ఏముంటుంది? ఆయనకి అధికారం ఉంటుంది. ఆయన ప్రూవ్ చేశాడు. ఆయన నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ శిష్యులు ఎంత గనులో చూడండి. ప్రభు వస్తుంటే ఆయన చూసి వీళ్ళు ఏమనుకున్నారట? భూతం 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 అని కేకలేశారట. యేసు ప్రభుని చూసి ఏమన్నారు ఈ రోజుల్లో కొంతమంది? భూతం. ఆయన అంగీకరిస్తే కష్టాలు వచ్చేస్తాయి, అదైపోతాం ఇదైపోతాం. భూతాలు పట్టుకుని ఏమంటున్నారు? అమ్మో ఇంక మా జీవితాలు నిలబెట్టేసినవి అన్నట్టుగా భూతాల చుట్టూ తిరుగుతున్నారు. నిజమైన భూతాలనేమో దేవుళ్ళు అంటున్నారు, దేవుణ్ణి ఏమంటున్నారు కొంతమంది? భూతం అంటున్నారు. ఇది వాళ్ళ దగ్గర జరిగాయి. అకార్డింగ్ టు జూయిష్ ట్రెడిషన్, జాగ్రత్త వినండి, నేను ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో బైబిల్ స్టడీలో వీటిని డీల్ చేశాను. ఒక జూయిష్ ట్రెడిషన్ ప్రకారం పరిస్థితి ఏంటంటే
ఒక వ్యక్తి చచ్చిపోయిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకెళ్ళడానికట ఆత్మ వస్తుంది, లేదా ఒక దయ్యం అనుకోండి, లేకపోతే ఒక దేవదూత అనుకోండి, వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వస్తుందని ప్రగాఢంగా నమ్మేవారు. అందును బట్టి వీళ్ళు తుఫాన్ రాగానే మునిగిపోయే పరిస్థితుల్లో ప్రభు వస్తుంటే వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, ఏమైనా తెలుసా, మనం చచ్చిపోవడం ఖాయం, మమ్మల్ని కలెక్టివ్గా అందరినీ కట్టగట్టి తీసుకెళ్ళిపోవడానికి ఎవరు వచ్చేస్తున్నారు అప్పుడే. కొంతమందికి ఈ ముందు చూపు ఉంటుందా అండి? ఉంటుంది. 102 జ్వరం రాగానే ఇంకా అయిపోయింది నా జీవితం అంతా, ముగిసిపోయింది నా జీవితం. పాస్టర్ గారికి ఫోన్ చేసేయండి, వెస్లీ గారిని పిలిచేయండి, కలకత్తాలో ఉన్న చిన్న కుమార్తెను పిలిచేయండి, బెంగళూరులో ఉన్న పెద్ద కుమార్తెను పిలిచేయండి, అందరినీ పిలిచేయండి. ఏంటంటే ఇంకా భయం అన్నమాట, ఇంకా అయిపోయినాయి. ఎవరైనా తెల్ల బట్టలు వేసుకొచ్చారనుకోండి, వచ్చేసారా పాస్టర్ గారు వచ్చారమ్మా తెల్ల బట్టలు వేసుకుని, నువ్వేదేదో వేసుకుని వాళ్ళు ఏమని అనుకుంటే పరిస్థితి ఏంటి? ఒకసారి ఎవరో వాట్సాప్లో వీడియో పంపించారు. ఒక ఆమె హాస్పిటల్ ఐసీలో ఉంది కరోనా టైంలో డాక్టర్లు ఇంక అందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఏం వేసుకుని వెళ్ళాలి? ఆ పీపీఈ కిట్లు ఉండేవి కదా, అవేమో కొన్ని బ్లూ కలర్లు ఉండేవి, కొన్నేమో వైట్ కలర్. వేసుకోగానే ఒక దేవదూతలాగా. లోపల పాపం చాలా ఇబ్బంది పడేవాళ్ళు చెమటలు పట్టేసి. సరే మధ్యరాత్రి ఏదో మెడిసిన్ ఇవ్వాలనో లేదా ట్యాబ్లెట్ ఇవ్వాలనో ఈమె నర్సు గారు చక్కగా పీపీఈ కిట్ వేసుకుని, తెల్లని కిట్ వేసుకుని పేషెంట్ దగ్గర నిలబడింది. ఇలాగ మీరు నమ్మండి, హాస్పిటల్ టాప్ ఎగిరిపోయింది ఆ రోజు. ఆ పేషెంటు ఆల్రెడీ ఎవరో నా దగ్గరికి దయ్యం వచ్చేసి తీసుకెళ్ళిపోవడానికని డిక్లేర్ చేసేసి ఆ అరుస్తున్న అరుపులకు మొత్తం ఆ వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా లేచిపోయారు ఆ రోజు. కొంతమంది తెల్లబట్టలు వేసుకుని చూడగానే, అది కూడా అర్ధరాత్రి ఏదన్నా ఎవరో వేసుకుని తెల్లబట్టలు వేసుకోవడం తప్ప, వేసుకుని అలా రోడ్డు మీద వెళ్తాగానే మీకు కనబడుతుందా ఏమన్నా? మీకెవరైనా కనబడుతుందా ఏమన్నా? లేనిపోయిన టెన్షన్లు ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు ప్రభు వస్తుంటే భయపడ్డారట వీళ్ళు భయపడ్డారని యేసు ప్రభు వెనక్కి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. హీ డిటర్మిన్ టు సేవ్ దెమ్. హల్లెలూయా. ఆ యేసయ్య వారిని కాపాడాలని నిశ్చయించుకున్నాడు. సరే దగ్గరికి వచ్చారు. మనందరికీ తెలుసు, పేతురు అన్నాడు, ప్రభువా నీవే ఆయనవైతే లెట్ మీ కమ్ టు యూ. ఐ వుడ్ లైక్ టు వాక్ ఆన్ వాటర్ యాజ్ యు ఆర్ వాకింగ్ ఆన్ ది వాటర్ విత్ యువర్ పవర్. ప్రభు చెప్పారు, ఓకే పీటర్ కమ్. యేసు ప్రభువును మినహాయిస్తే నీటి మీద నడిచిన అపోస్తలుడు బైబిల్ ఎవరైనా ఉన్నారంటే అతను పేతురే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ గేవ్ దట్ కెపాసిటీ టు పీటర్ టు వాక్ ఆన్ ద వాటర్. నేను అనుకుంటాను ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండుంటుంది, నీటి మీద నడిచే ఎక్స్పీరియన్స్. పేతురు నడుస్తున్నాడు, యేసు ప్రభువును చూసినంతసేపు నడిచాడు. కానీ ఎప్పుడైతే తన ఫోకస్ అంతా కూడా చుట్టూ ఉన్న గాలి మీద, అక్కడ వస్తున్న తుఫాను మీదకి మళ్ళిందో మునిగిపోవడం ప్రారంభించాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చాలా జాగ్రత్తగా గమనించండి. పేతురును ముంచింది తుఫానా లేదా అతనిలో ఉన్న భయమా? వెనకాల చెప్పండి. పేతురు మునిగిపోవడానికి కారణం అక్కడ ఉన్న తుఫాను కారణమా లేకపోతే అతనిలో ఉన్న భయం కారణమా? నువ్వు మునిగిపోవడానికి నీ చుట్టూ ఉన్న తుఫాన్లు ఎప్పుడు కారణం కాదు. నమ్ము ప్రియ దేవుని బిడ్డ. నువ్వు మునిగిపోవడానికి నీ చుట్టూ ఉన్న ఉపద్రవాల కారణం కాదు. నువ్వు మునిగిపోవడానికి నీ చుట్టూ ఉన్న కష్టాలు కారణం కాదు. ఆ కష్టాలను ఎలా అధిగమించాలో తెలియక నువ్వు భయపడతావు చూసావా, అక్కడే నీ డిజాస్టర్ స్టార్ట్ అవుద్ది. నీ ఫాల్ అక్కడే స్టార్ట్ అవుద్ది. తుఫాను పేతురును ముంచలేదు. యేసుక్రీస్తు ప్రభువు నుండి తన దృష్టిని ఎప్పుడైతే మరల్చి చుట్టూ ఉన్న తుఫాను చూడడం ప్రారంభించాడు, when he started focusing on the storm, when he started focusing on that chaos, he started sinking into the sea. ఎప్పుడూ గమనించండి, నీకున్న కష్టాలు ఎప్పుడు కూడా నిన్ను ముంచవు. ఆ కష్టాల్లో నువ్వు భయపడే విధానమే నిన్ను ముంచేస్తుంది. ఆ ఇబ్బందుల్లో నీవు నిరాశలో కురుగుపోయే విధానమే నిన్ను ముంచేస్తుంది. కానీ కష్టాలు నువ్వు జాగ్రత్తగా కూర్చుని ఆలోచన చేస్తే చాలా ఈజీగా బయటకు రావచ్చు దేవుని కృప ద్వారా. హల్లెలూయా. దేవుని సహాయంతో నువ్వు బయటకు రావు. ఎంతమంది రాలేదు, ఎంతమందిని దేవుడు విడిపించలేదు. కొంతమంది అంటే వెస్లీ గారు ఇంక అయిపోయిందండి, ఈ అప్పుల బాధను నేనైతే బయటకు రాలేనండి. నీలాగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుడు వారిని అనేక మందికి ఇచ్చేవాడిగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోగంతో నేను ఇంక చచ్చిపోతానటండి, ఇంక ఇదే నా జీవితంలో చివరి రోగం అట, ఇంక నేను బతకనట 3-4 రోజులు 5 రోజులు అంటున్నారట అన్న వాళ్ళని కూడా దేవుడు ఎన్ని సంవత్సరాలు బతికించట్లేదు. మన ఆత్మీయ తండ్రి గారు ఒక మంచి ఉదాహరణ కాదా? ఈ రోజుకి 23 సంవత్సరాలు దేవుడు ఆయుష్నిచ్చి
రాజమండ్రిలో ద బెస్ట్ కార్డియాలజిస్ట్ 4 గంటల కన్నా ఎక్కువ బ్రతకరు, సర్వైవల్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అని చెప్పిన ఆ డాక్టర్ గారు ఈ రోజున మా నాన్నగారిని చూస్తే ఈజ్ ఎ వాకింగ్ మిరకల్ అంటాడు ఆయన. ఒక నడుస్తున్న అద్భుతం అని నాన్నగారిని చూసి సాక్ష్యం చెప్తాడు ఆయన. అమ్మ, నీకున్న కష్టాలు కాదమ్మా నేను ముంచేసేవి, నీకున్న అప్పులు, నీకున్న నిందలు, నీకున్న అవమానాలు, నీ చుట్టూ ప్రజలు మాట్లాడుకున్న ఒపీనియన్లు, ఇంప్రెషన్స్, ఇవి కాదు నేను ముంచేవి. వాటిని మనసులోకి తీసుకుని ప్రతిరోజు నువ్వు కృంగిపోతున్నావు. చూసావా, వాళ్ళు అలా అంటున్నారండి, వీళ్ళు ఎలా అంటున్నారండి, వాళ్ళు అలా అనుకుంటున్నారండి, ఇంక నా జీవితం లేదట, నా బ్రతుకు అయిపోయిందట అని నిరాశలోకి వెళ్ళిపోతున్నా. అక్కడే కదా నువ్వు మునిగిపోతున్నావు. యేసు ప్రభు వారు పేతును లేవనెత్తి అల్పవిశ్వాసి అని ఒక టైటిల్ ఇచ్చి, ఎందుకంటే పేతురు అంటే ఇష్టం లేక కాదు, అతని స్థితిని ప్రభువు చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వచ్చారట? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి పేతురు మరలా నీటి మీద నడుచుకుంటూ పడవలోకి ఎప్పుడైతే వచ్చాడో బైబిల్ సెలవిస్తుంది, when they stepped into that boat by faith, అక్కడున్న గాలి ఏమైపోయిందంటే అణిగిపోయెను. జీవితంలో తుఫానులు రావచ్చు. 2 రకాల తుఫాన్ల గురించి బైబిల్ చెప్తుంది. ఒకటి ద స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్, అండ్ సెకండ్ వన్ ద స్టార్మ్స్ ఆఫ్ పర్ఫెక్షన్. అవిధేయతను బట్టి వచ్చే తుఫాన్లు కొన్ని ఉంటాయి జీవితంలో. యోనా ఒక ఉదాహరణ ఇస్తాడు మనకి. కానీ క్రీస్తు ప్రభు చెప్పిన తర్వాత, ప్రభు అన్నాడు మీరు వెళ్ళండి నేను వస్తానన్నాడు కదా, అలా వెళ్ళండి అని పంపించిన ఆ మార్గంలో కూడా తుఫాన్లు వస్తాయంటే రావచ్చు కొన్నిసార్లు. ప్రభువుని వెంబడించే విధానంలో, క్రీస్తు ప్రభువును గట్టిగా పట్టుకునే విధానంలో శోధనలు, ఇబ్బందులు, ప్రతికూలతలు, ప్రతిబంధకాలు, నిందలు, అవమానాలు, బంధువుల యొక్క చిత్కారాలు, ఆఫీసుల్లో సమస్యలు. నువ్వు ప్రభువును గట్టిగా పట్టుకున్నందుకు నీ చుట్టూ ఉన్న కొలీగ్స్ అందరూ కూడా నేను హేళన చేయొచ్చేమో. భక్తిపరురాలు వచ్చిందండి ఆఫీస్కి, భక్తిపరుడు వచ్చాడండి అని చెప్పి నీ గురించి చాలామంది అనుకోవచ్చేమో, జోకులు వేసుకోవచ్చేమో. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆ తుఫాన్లు నిన్ను ముంచజాలవు. హల్లెలూయా. నువ్వు జలములలో పడి వెళ్ళినా ఆ జలములను ఏం చేయవు? ముంచు అన్నాడు. నువ్వు అగ్నిలో బడి వెళ్ళిన అగ్ని నిన్ను కాల్చదు. దేవుడిచ్చిన వాగ్దానం ఇదే. ఆయన చిత్త ప్రకారం నువ్వు ప్రయాణం చేస్తూ, ఆయన ఇష్ట ప్రకారం నువ్వు ప్రయాణం చేస్తూ, ఆయన మాటకు తలొగ్గి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చే శ్రమలు నిన్ను ఇంకా 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 సంపూర్ణతలో నడిపిస్తాయి. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. These storms and these sufferings and these trials will lead you into perfection. Into perfection. ఒక చెక్క ముక్కను తీసుకొచ్చి ఒక శిల్పి చేతిలో పెడితే ఆ శిల్పి చెక్క ముక్కను ఏం చేస్తాడు చెప్పండి? కొడతాడు, చెక్కుతూ ఉంటాడు. ఆ స్కల్ప్టర్ ఆ చెక్కని కానీ రాయిని కానీ చెక్కుతున్నప్పుడు బహుశా ఆ రాయి అనుకోవచ్చు, లేకపోతే ఆ చెక్క ముక్క అనుకోవచ్చు. ఈ స్కల్ప్టర్కి జాలి లేదా? నా మీద గౌరవం లేదా? నన్ను ఎందుకు ఇలా చెక్కేస్తున్నాడు ఈయన, నన్ను ఎందుకు ఇలా బాధపెడుతున్నాడు, నన్ను ఎందుకు ఇలా కొడుతున్నాడు అని అనుకోవచ్చు. కానీ ఆ స్కల్ప్టరే గనక మాట్లాడే అవకాశం ఉంటే ఆ స్కల్ప్చర్తో ఏమంటాడో తెలుసా? వెయిట్, లెట్ మీ వర్క్ ఆన్ యూ, లెట్ మీ వర్క్ ఆన్ యూ. చివరిదాకా నీ మీద నన్ను పనిచేయని, అండ్ పీపుల్ విల్ అడ్మైర్ యూ వన్ డే బికాస్ ఆఫ్ మై వర్క్ ఆన్ యూ. కొన్నిసార్లు ఆ చెక్కబడుతున్నప్పుడే కంగారు పడిపోతుంటాం మనం. ఆ చెక్కబడుతున్నప్పుడే ఇబ్బందులు పడిపోతుంటాం. ప్రభు ఉంటే నాకు ఎందుకండి ఈ గాయాలు, ప్రభు ఉంటే ఎందుకంటే నాకు ఈ నిందలు, ప్రభు ఉంటే ఎందుకంటే నాకు ఈ ఎడబాటు, ప్రభు ఉంటే ఎందుకంటే నాకు ఈ ఒంటరితనం, ఎందుకు ఈ భయంకరమైన ఎడబాటు, ఈ కష్టం నాకే ఎందుకు రావాలి? నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, బంధువులు అందరూ బాగానే ఉన్నారు. వై షుడ్ ఐ సఫర్ ఫర్ గాడ్? లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్, జీసస్ వుడ్ లైక్ టు గ్లోరిఫై హిస్ నేమ్ త్రూ యువర్ లైఫ్. కొన్నిసార్లు అలా చెక్కబడిన తర్వాత నీ క్యారెక్టర్ని దేవుడు మలుస్తున్నప్పుడు, లేదా నీ జీవితాన్ని దేవుడు మలుస్తున్నప్పుడు, ఒకరోజు నువ్వు అనుకుంటావు, దీనికోసం ఆ దేవుడు నన్ను ఈ మార్గంలో నడిపించాడని, దీనికోసం ఆ దేవుడు నన్ను ఈ ఉద్దేశ ప్రకారం సిద్ధపరిచాడని. When the storm comes into your life, don't be discouraged. Seek the Prince of God. Seek His will. ప్రభువా, ఈ స్థితిగతులు గుండా నన్ను నడిపించడం నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియచే ప్రభువా. ఒకవేళ నువ్వు ఆ సమయంలో కూడా మౌనంగా ఉంటే, హెల్ప్ మీ టు ట్రస్ట్ యూ లార్డ్ ఈవెన్ వెన్ యు ఆర్ సైలెంట్. ఈ పరిస్థితుల్లో నేను అడుగుతున్నాను, ఎందుకు ఇలా నడిపిస్తున్నావని ఆ సిచ్యువేషన్లో కూడా మౌనంగా ఉంటే, హెల్ప్ మీ టు ట్రస్ట్ యువర్ సైలెన్స్. నీ మౌనాన్ని కూడా అంగీకరించగలిగే కృప నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయగలవా? ప్రభు నీతో మాట్లాడు. చార్ల్స్ కౌమన్ అని ఆమె ఒక అద్భుతమైన పుస్తకం రాసే, స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అని.
బహుశా మీ ఇళ్లలో చాలా మందిలో ఉండుండొచ్చు. ఎడారిలో సెలయేర్లు అనే పుస్తకం వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్స్ ఇన్ క్రిస్టియన్ వరల్డ్. ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచంలో మనం చదవగలిగే అద్భుతమైన పుస్తకాల్లో ఎడారిలో సెలయేర్లు అనే పుస్తకం. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దట్ బుక్, ఎస్పెషల్లీ ఫర్ దోస్ హూ ఆర్ గోయింగ్ త్రూ సమ్ టఫ్ సిచ్యువేషన్స్. ఆ పుస్తకం ఎక్కడ పుట్టిందో తెలుసా? ఎలాంటి శ్రమంలోంచి వచ్చిందో తెలుసా? ఎలాంటి కష్టాల నుంచి వచ్చిందో తెలుసా? తన భర్త అనేక సంవత్సరాల మంచం మీద పడుంటే ఆ మంచం కింద కూర్చుని రాసింది ఆమె. అంటే మంచం కిందకి వెళ్ళిపోయి కాదు, ఆ పక్కన కూర్చుని పరిచర్య చేస్తూ. ఒక ప్రక్కన అచేతనంగా పడి ఉన్న భర్త, ఆ సిచ్యువేషన్లో ఒక ఇంటిలో స్త్రీ ఎదుర్కొనే అవమానాలు, చిత్కారాలు, ఇబ్బందులు ఎంత భయంకరంగా ఉంటే మీరు ఆలోచించేయచ్చు. ఆ పర్టికులర్ టైంలో దేవుని సన్నిధిలో కూర్చొని రాసింది ఎడారిలో సెలయేర్లు. 2 వాల్యూమ్స్ ఉన్నాయి, బట్ తెలుగులో మాత్రం ఒకటే వచ్చింది. ఇంగ్లీష్లో 2 వాల్యూమ్స్ ఉన్నాయి. ఎన్నిసార్లు చదివో నాకే తెలియదు ఆ పుస్తకం. చదువుతాను, చాలా బాగుంటాయి. దానిలో ఉన్న అనేక అంశాలు ఆమె ప్రస్తావన చేస్తున్నప్పుడు, వై గాడ్ టేక్స్ అస్ త్రూ టఫ్ సిచ్యువేషన్ సమ్ టైమ్స్, నాట్ టు బ్రేక్ అస్ బట్ టు మేక్ అస్. దేవుడు మనల్ని కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా తీసుకెళ్ళడంలో మనం నశింప చేయాలని కాదు, కానీ మన ద్వారా మరింత ఎక్కువ ఏం కావాలి చెప్పండి? దేవునికి మహిమ రావాలి. మీరు పెర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు కదా, కొంతమంది పెర్ఫ్యూమ్స్ వాడే అవకాశం ఉంటే వాడడంలో పొరపాటు ఏం లేదు. ఆ పెర్ఫ్యూమ్ని ఎలా తయారు చేస్తారని ఎప్పుడైనా తెలుసా మీకు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక్క డ్రాప్ పెర్ఫ్యూమ్ తయారవ్వాలంటే దాని వెనకాల కొన్ని వందల పువ్వులు లేదా కొన్ని వేల పువ్వులు నలిగినప్పుడు దానిలోంచి వచ్చిన ఆ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో అది పెర్ఫ్యూమ్గా మన బాటిల్లో ఉంది. యూజువల్గా పెర్ఫ్యూమ్ తీసుకోగానే కావాల్సినంత కొట్టేసుకుని బయటకు వస్తాం, కానీ ఒక్క నిమిషం దాని గురించి ఆలోచన చేసి ఈ లిక్విడ్ నా చేతిలో రావడానికి ఎన్ని ఫ్లవర్స్ దీని వెనకాల నలిగిపోయి ఉండొచ్చు, ఎన్ని రకాలైన శ్రమలు గుండా వెళ్తే ఈ పెర్ఫ్యూమ్ ఈరోజు నేను ఆస్వాదించగలుగుతున్నాను ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక భోజనం నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు, నీ ప్లేట్లో భోజనం వచ్చినప్పుడు, ఒక రైస్ అండ్ కర్రీ అండ్ సాంబార్, చార్, వాట్ ఎవర్ అవన్నీ నీ ముందు ఉన్నప్పుడు దీని వెనకాల ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయాసపడ్డారు ఎప్పుడు ఆలోచన చేసావా? కొంతమంది కొంచెం అన్నం సరిగ్గా ఉడకపోతే తంతా ఉంటాడు ప్లేట్లు ఇంట్లోంచి బయటికి. కూర సరిగా లేకపోతే, అంటే కూర అంటే రోజు ఏముండాలి కొంతమందికి చెప్పండి పర్లేదు, నాన్ వెజ్. ఆ రోజు కూరలో చికెన్ కానీ మటన్ కానీ మళ్ళీ ఏదైనా దొరికితే ఇంక మళ్ళీ మొహమాటం ఏం లేదు, ఏం దొరికితే అది వేసేయడమే లోపల. ఉంటేనే కొంతమంది భోజనం తిన్నట్టు, లేకపోతే ఇంక లేనట్టే. వైద్యులు చెప్తా ఉన్నారు శాకాహారం బాగా ఎక్కువ అలవాటు చేసుకోండి, మాంసాహారం ఎప్పుడైనా ఒకసారి, అంతేగాని ఇంక ఉంది కదా అని చెప్పి రోజు తినడం వల్ల ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. మాంసాహారం తినడం తప్పు నేను అంటలేదు, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. బైబిల్లో కూడా ఆ మాట ఉంది, మాంసము హెచ్చుగా తినువారితో ఏం చేయొద్దు. అబ్బా బాగా తెలిసి మాటలు మనకి. మాంసం హెచ్చుగా తినువారితో సహవాసం చేయొద్దు అంటే మరి నువ్వు ఎక్కువ తింటే ఎవరు నీ దగ్గర కూడా రారు. మరి ఒక లిమిట్ ఉంది, ఒక బౌండరీ ఉండాలా తినే తిండి ఈ విషయాల్లో. అందును బట్టి ఒక ఆయన అన్నాడు, నోటిని కంట్రోల్ చేసుకున్నాడు 2 విషయాలు. ఒకటి తినే తిండిలో, మాట్లాడే మాటల్లో కంట్రోల్గా ఉంటే చాలా సమస్యలు తగ్గిపోతాయి అన్నాడు. స్తోత్రం చెప్పండి. అది కరెక్టే కదా, బైబిల్ ఎప్పుడో చెప్పేసింది ఆ మాటలన్నీ కూడా. నోటికి కాపుదల ఉండడం అనే మాట ఎందుకు వాడాడు? నీ నోటి మాటలు జాగ్రత్త చూసుకుని. ఎందుకంటే మానవుడు ఎదుర్కొంటున్న 90 రకాల సమస్యల్లో ఆ నోటి మాటలే. కుటుంబాలు కాలిపోవడానికి కారణం ఆ నోటి మాటలే, బంధాలు విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం ఆ నోటి మాటలే. మాట్లాడకుండా మాట ఏదో మాట్లాడడం, ఇంకా అక్కడ నుంచి రష్యా యుక్రెయిన్ వార్లాగా ఇళ్ళన్నీ ఏమైపోతున్నాయి. అరే ఈ మాట మాట్లాడితే బాగోదులే, ఈ మాట మాట్లాడితే గొడవ వస్తుందని తెలిసినా కానీ కొంతమంది అదే మాట్లాడడానికి ఇష్టపడతారు. ఈ మాట మాట్లాడడం నా భర్తకి ఇష్టం కాదు, అతను కోపం వస్తుందని తెలిసినా కొంతమంది కావాలని స్త్రీలు అదే మాట మరలా మాట్లాడి రెచ్చగొట్టిన వాళ్ళు దెబ్బలు తినేదాకా నిద్రపడదు వాళ్ళకి. అంటే కొట్టమని నేను చెప్పట్లేదు, ఐఎమ్ సారీ, భార్యను కొట్టడం చాలా భయంకర విషయం అది. కానీ కొంతమంది అలా అయిపోతారు, ఆ లైఫ్ అలాగా అయిపోతాడు. ఆ 2 పడేదాకా కొంతమందికి ఆ 2 పడగానే ఇంకా నిద్రపోతారు ఇంక చక్కగా, మనకు కావాల్సిన మనం దొరికేసినట్టు అన్నట్టుగా. ఓ సంఘటన చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు, నా ఒక్కటి నాకు ఇచ్చే అన్నట్టుగా. ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉండేది, యవనస్తురాలు. చిన్నప్పటి నుంచి ఆమెకు ఒక ప్రక్రియ అలవాటైంది. వాళ్ళ అమ్మ ఏదైనా అడిగితే ముందు నో అంటదంట, నో అంటది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి తల మీద ఒక మొట్టికాయ మొట్టాలన్నమాట, అప్పుడు ఎస్ అంటది. ఇంక చిన్నప్పటి నుంచి అదే, స్కూల్కి వెళ్ళు నో, తప్పనోడు పడగానే
ఏది బ్యాగ్ ఏది, ఎవరా బ్యాగ్ ఎవరా, నాకు స్కూల్కి వెళ్ళాలి కదని చెప్పి వెళ్ళిపోయేది. ఇక భోజనం తిను, నో, ఎస్. ఇంకా అలా ప్రతిదానికి. ఇంకా చర్చికి వెళ్దాం, నో, ఒకటి పడగానే పద, ఎక్కడ ఆ ఫ్రంట్ లైన్లో సీట్ ఉందేమో చూడు మనకి. సరే ఇలా దినాలు గడుస్తున్నాయి, మీకు ఆ ఒక్కటి కావాలి. ఇంకా ఏది చేయాలన్నా ఏం కావాలి చెప్పండి, ఆ ఒకటి కావాలన్నట్టుగా. ఒక రోజున వివాహ వయసు వచ్చింది, పెళ్లి చూపులు. ఆ ఒకటి కొట్టే విధానం కూడా వాళ్ళ ఇంటి వెనకాల ఒక కుంకుడు చెట్టు ఉంటుందట, దానికి ఎందుకు తీసుకెళ్ళి కొట్టాల. ఆ ప్లేస్ కూడా మ్యాటర్స్. సరే ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో పెళ్లి చూపులకు వచ్చారు. వచ్చిన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత మరి అడుగుతారు కదా, అమ్మ నచ్చిందా అని. నచ్చిందా అని అడగగానే వాళ్ళ అమ్మ ఒక చూసింది, ఆ ఒక్కటి నాకు కావాల్సింది ఇప్పుడు కూడా. అప్పుడు వాళ్ళ అమ్మ అంది, ఒక్క 2 నిమిషాలు ఉండండి సార్, మా అమ్మ ఏమన్నా చెప్పాలంటే ఓ ప్రక్రియ ఉంటుంది మనకి అని చెప్పి గవ్వ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కుంకుడు చెట్టు కింద ఒకటి కొట్టగానే నచ్చాడు అన్న. అప్పుడు లోపలికి తీసుకొచ్చి మా అమ్మాయికి బాగా నచ్చేసాడు మీ అబ్బాయి. మరి అదేదో ముందు చెప్పొచ్చు కదండి. ఉండదండి, ఓ ప్రక్రియ ఉంటుందండి ఇక్కడ అన్నట్టుగా. కొంతమందికి ఆ దెబ్బ పడేదాకా చెప్పండి ఏం చేయాలి, కొంతమంది దారిలోకి రారు. ఈ మాట మాట్లాడితే నా భార్య నొచ్చుకుంటుందేమో, తన కోపం వస్తుందేమో, బాధపడద్దేమో, మానసికంగా కృంగిపోద్దేమో, మాట్లాడకూడదని ఉంటుందా కొంతమందికి. కావాలనే భార్యను హింస పెట్టాలని, నిష్ఠూర పెట్టాలని ప్రతిసారి తనలో ఉన్న బలహీనతలు కావచ్చు, లేదా తనలో ఉన్న షార్ట్ కమింగ్స్ అన్ని ఎత్తి నిష్ఠూర పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు భర్తలో. స్టాప్ డూయింగ్ దట్ మై డియర్ బ్రదర్స్. ఆనర్ యువర్ వైఫ్. ఈ పిల్లలకి ఈ మాట చెబితే కోపం వస్తుందేమో అన్న ఆలోచన ఉన్నప్పుడు తల్లిదండ్రులు మాట్లాడకుండా ఉండాలి ఆ మాటలు. లేదా తల్లిదండ్రులు ఈ మాటలు నొప్పిస్తాయేమో. కొంతమంది ఉంటారు చూడండి, పిల్లలు తల్లిదండ్రులు ప్రతిసారి ఏం చేసావు అని అడుగుతారు. ఏం చేయాలా, నీకు జన్మనిచ్చారు కదా, జీవితం ఇచ్చారు కదా, ఇంతవరకు నేను పోషించారు కదా, నువ్వు అడిగిన 5,000, 10,000, 50,000 ఇవ్వలేదని ఆ ఒక్కరోజు వారిని చూసి నువ్వు ఏం చేసావు అని అడుగుతావు నీ తల్లిదండ్రుల్ని. వాళ్ళు ఏం చేయకుండా నీ స్థాయికి వచ్చావు, ఈ స్థాయిలో ఉన్నావా? ఆర్ యు రెస్పెక్టింగ్ యువర్ పేరెంట్స్? మాట కంట్రోల్లో ఉంటే సకల ఉపద్రవాల నుంచి నువ్వు దూరంగా ఉంటావు. అదేవిధంగా తిండి విషయంలో కూడా కంట్రోల్లో ఉంటే మంచి ఆరోగ్యం ఉంటుంది. ధోనిలోనికి వారు రాగానే గాలి ఏం చేయబడిందట, అణిచివేయబడింది. నీ జీవితంలో వచ్చిన తుఫాన్లో అణిచివేయగలిగే శక్తి కేవలం యేసు ప్రభువుకు మాత్రం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. హి హాస్ ద కెపాసిటీ టు రెబ్యూక్ ఈవెన్ ద స్టార్మ్స్. తుఫాన్లు గద్దించగలిగే అధికారం కలిగిన యేసయ్య. ఆయన నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. నాన్నగారు చెబుతూ ఉంటారు, ఒకసారి పూణే అనే నగరంలో, పూనా అని కూడా పిలుస్తాం కదా మహారాష్ట్రలో, అక్కడ యోగి ఉండేవాడు. ఆయన ఒక రోజున ఏమన్నాడంటే, మరి పూణేలో సముద్రం లేదు కదా, అక్కడ నుంచి మెల్లగా వచ్చి ముంబైలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను సముద్రంలో నడవబోతున్నాను, యేసు ప్రభు గలిలయ సముద్రం మీద నడిచినట్టుగా నేను కూడా ముంబై దగ్గర, చెప్పండి ముంబై దగ్గర ఏ సముద్రం ఉంది? హలో, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు కదమ్మా. ముంబై దగ్గర ఏ సముద్రం ఉంది? అరేబియా సముద్రం. వెరీ గుడ్. అరేబియా సముద్రంలో నేను నడుస్తాను, యేసు ప్రభు నడిచినట్టుగా నేను కూడా నీటి మీద నడుస్తాను, రండి చూడాలనుకున్న వాళ్ళందరని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, మరి నీటి మీద నడవడం అనేది ఒక సాహసోపేతమైన ఫీట్ కాబట్టి ఖచ్చితంగా చూడాలని చెప్పి చాలామంది ఆ సముద్ర తీరం దగ్గర రాగానే ఆయన అన్నాడు, నన్ను పడవలో అంత దూరం తీసుకెళ్ళండి అన్నాడు. ఆ నడిచేది ఎక్కడ నుండి నడిస్తే అందరూ దగ్గరగా, ఏమండి ఏదైనా దగ్గరగా చూడాలని ఆశపడతారు కదా అందరూ, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అన్నాడు. సరే, పడవలో తీసుకెళ్ళి, సార్ ఇప్పుడు ఏం చేయమంటారండి? ఏం చేస్తారు? దింపండి నన్ను అన్నాడు. పడవ దింపేగానే అందరూ నడుస్తాడు అనుకున్నారు కానీ నీటి మీద నడవట్లేదు, లోపలికి నడుస్తాడు అయ్యగారు. ఎంత దూరం నడిచేసాడో మరి. అలా నడిచి 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 3 రోజులు బుడుగుమని తేలాడు, శవం బయటకు వచ్చింది. అందరూ పూలదండలు పట్టుకొచ్చారు. మా అయ్యగారు యేసుప్రభు రికార్డుని ఏం చేస్తాడట, రికార్డు బ్రేకర్ వచ్చేసాడు. ఇకపై యేసు ప్రభు నీటి మీద నడిచాడని జాన్ వెస్లీ ఎక్కడైనా చెబితే మా ఓడు కూడా ఒకడు ఉన్నాడని మేము కూడా చెప్పుకోవచ్చని పూలదండలను పట్టుకొచ్చి ఆఖరికి శవం మీద వేసి వెళ్ళిపోయారు. ఎవరిని నడవగలుగుతారు? ఎవరైనా నీటి మీద నడవడం సాధ్యమేనా? యేసు ప్రభు నడిచారంటే అదేమన్నా చిన్న విషయమా? హీ ప్రూవ్డ్ దట్ ఈస్ ద క్రియేటర్ గాడ్, ఈజ్ అండ్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్. మరి అతడు ఫెయిల్ అయిపోయాడని బట్టి ఇంకొకడు బయలుదేరాడు. అతను కూడా ముంబైలోనే, అతన్ని హఠయోగి ఎల్ఎస్ రావు అంటారు అతన్ని.
ఆయన ఒకరోజు స్టేట్మెంట్ చేశాడు, నేను యేసు ప్రభు నడిచినట్టుగానే నీటి మీద నడుస్తాను, అయితే సముద్రంలో కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకడు దెబ్బ అయిపోయాడు అక్కడ, అందును బట్టి ఒక ట్యాంక్లో నడుస్తాను. ఒక వాటర్ ట్యాంక్, పెద్ద ట్యాంక్ ఒకటి కట్టేసి దానిలో నీళ్ళు వేసి నేను నడుస్తా. ఆయన ఎంత జాగ్రత్త పడ్డో చూడండి, ఒకవేళ మునిగితే ట్యాంక్లోనే ఉంటానని ఒక ప్రగాఢమైన నమ్మకం. ఆ మాత్రం జాగ్రత్త ఉండాలండి. సరే ఈసారి అన్నాడు, మరి ఇది ఊరకనే చూడడానికి కుదరదు, టికెట్లు పెడతాను అన్నాడు. సరే అని చెప్పి టికెట్లు పెట్టారు, ఎంట్రన్స్ ఫీలు. అందరూ టికెట్లు కొనుక్కున్న ట్యాంక్ చుట్టూ నిలబడ్డారు. ఈయన తీసుకొచ్చి నడవండి అనగానే అతను కూడా అదే పరిస్థితి, ట్యాంక్ లోపలికి వెళ్ళిపోయాడు. ఏంటా పరిస్థితి అంటే, మార్నింగే నేను యోగా చేశాను, అక్కడెక్కడో ఏదో చిన్న మిస్టేక్ జరిగింది, అందును బట్టి మునిగిపోయాను, మళ్ళీ ఇంకోసారి చేస్తాను. ఇంకోసారి అక్కర్లేదు కానీ మా టికెట్ డబ్బులు మాకు ఇచ్చేయని చెప్పి అందరూ గొడవ చేసి డబ్బులు లాక్కెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? క్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడిచారంటే ఆయన సృష్టికర్త కాబట్టి నడిచాడు. లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్స్, నీకు సహాయం చేయాలని దేవుడు నిర్ణయించుకుంటే ప్రకృతి నియమాలు కూడా నా యేసయ్య ప్రక్కన పెడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరచండి. హల్లెలూయా. నీకు సహాయం చేయాలని దేవుడు నిర్ణయించుకుంటే ప్రతి విషయాన్ని ప్రక్కన పెట్టి నీ దగ్గరికి వస్తాడంతా ఆయన. అది ఎలా ఏంటనేది కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. గాడ్ కమ్స్ టు సేవ్ యూ. గాడ్ కమ్స్ ఫర్ యువర్ సర్వైవల్. నిన్ను నన్ను రక్షించిన నీ దేవుడు ఎంతవరకైనా రాగలుగుతాడు అనడానికి ఇదొక ఉదాహరణగా. తుఫానులో చిక్కుకున్న ఆ దోణి గాలి నిమ్మళపరచబడింది యేసయ్య అద్దోంలోనికి రాగానే. ప్రైజ్ ద లార్డ్. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. ఈసారి జాన్ చాప్టర్ 21 దగ్గరికి రండి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మరొక దోణి మనకు కనబడుతుంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ బోట్ దట్ టాక్స్ అబౌట్ గాడ్స్ మిరాక్యులస్ పవర్. జాన్ చాప్టర్ 21 అండ్ లెట్ us read verse 10. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండి వారితో చెప్పగా 11వ వచనం, సీమోను పేతురు దోణి ఎక్కి వలన ఏం చేశాడు చెప్పండి? దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చెప్పండి, ఆ దోణిలో ఎన్ని చేపలు పడ్డాయంట? 153. స్పెసిఫిక్ నెంబర్, ప్రత్యేకంగా అక్కడ మెన్షన్ చేయబడింది. 153 గొప్ప చేపలు. గ్రేట్ ఫిష్ అన్నాడు ఇంగ్లీష్లో. గొప్ప చేపలు అంటే బాగా వెయిట్ ఉన్నాయి, పెద్ద చేపలు అన్నమాట. యూజువల్గా ఈ జాలర్లో ఉపయోగించిన ఆ వల అంత పెద్దదైతే కాదు, చిన్న వలే. ఏవో కొన్ని చేపలు పట్టడానికి ఉపయోగించే వల, కానీ దేవుడు ఆ వలలో 153 చేపలు పట్టబడడం అనేది ఒక అద్భుతం. అయితే అన్ని చేపలు ఉన్నా కూడా ఆ వల ఏమవ్వలేదట, తెగిపోలేదు. ఇది ఒక మిరకిల్, అదే ఇదొక అద్భుతం. అదే ప్రభువు చేసే అద్భుతాల యొక్క విధానం ఎలాగ ఉంటుంది. సరే, ఈ యోహాను సువార్త 20వ అధ్యాయంతో మనకు నేర్పించే విషయం ఏంటంటే, ఇట్ టాక్స్ అబౌట్ జీసస్ మిరాక్యులస్ పవర్. యేసుక్రీస్తు ప్రభువుకున్న అద్భుతాలు చేయే శక్తి గురించి ఈ అధ్యాయం మనకు సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఆయన మహిమ శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన శిష్యులను వెతుక్కుంటూ వచ్చేసరికి శిష్యులు మరలా తమ ఓల్డ్ ప్రొఫెషన్కి వెళ్ళిపోయారు. చేపలు పట్టే ఆ కార్యక్రమానికి వెళ్ళిపోతే, పేతురు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అతని వెనకాల శిష్యులు కూడా వెళ్ళిపోయారు. దే వర్ సో బిజీ ఇన్ క్యాచింగ్ ఫిష్. ఇట్ కుడ్ బి ఫర్ దే సర్వైవల్. వారు బ్రతకడానికి కావచ్చు, వారు చేపలు పడదామని గల్లే సముద్రంకి వెళ్ళిపోతే యేసు ప్రభు వారు వారిని వెతుక్కుంటూ వెళ్ళి సముద్రపు అద్దరు నిలిచాడు. ఆయన సూర్యోదయం అవుతున్నప్పుడు జరిగిన ప్రక్రియ ఏంటంటే, యేసు ప్రభు వారిని చూసి మీ వల కుడి ప్రక్కకు వెయ్యండి అన్నాడు. వెంటనే కుడి ప్రక్కకు వల వేశారు. కాసేపటికి ప్రభు అని గుర్తించారు అనుకోండి వాళ్ళు. ఇప్పుడు అద్భుతం ఏంటంటే, వీరు రాత్రంతా అలసిపోయి ఉన్నారేమో, ప్రయాసపడ్డారేమో. ఒకనాడు పేతురు జీవితంలో జరిగిన సంఘటనే మరలా ఇక్కడ కూడా పునరావృతం అవుతూ ఉంది. రాత్రంతా ప్రయాసపడి ఒక్క చేప లేదు, అలసిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఒడ్డు దగ్గర నిలబడడం మాత్రం కాకుండా ఆయన ముందు కాల్చబడిన ఒక చేప మరియు రొట్టె ఉందట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, గాడ్ ప్రిపేర్డ్ ఎ బ్రేక్ఫాస్ట్ ఫర్ దెమ్. దేవుడే వారికి ఒక బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాడు. ఆయన చేసిన తర్వాత ఆ కుడి ప్రక్క వేసిన వలను లాగమన్నప్పుడు పేతురు వెళ్ళి వల లాగ్గానే ఎన్ని చేపలు పట్టాయి? 153 చేపలు. ఆ స్పెసిఫిక్ నెంబర్ మనం గమనిస్తే, జాగ్రత్తగా గమనించండి. ఈ 153 చేపలతో ఆ పడవంతా నింపబడినప్పుడు పేతురు మరలా గుర్తిస్తున్నాడు, నా దేవుడు అద్భుతాలు చేయడంలో ప్రాముఖ్యమైన అనుభవాన్ని కలిగిన వాడు. యువర్ గాడ్ ఈజ్ మిరకల్ వర్కింగ్ గాడ్.
అద్భుతాలు చేయడంలో యేసుక్రీస్తు ప్రభువారిని మించిన వారు లేరని బైబిల్ అనేక విధానాలు రుజువుపరచబడ్డాయి. ఇక్కడ కూడా జరిగింది అదే. ఒక దేవుని సేవకుడు ఏమంటాడంటే, సంథింగ్ ఎక్స్ట్రాడినరీ వాజ్ హ్యాపెన్ దేర్ బికాస్ సమ్ వన్ ఎక్స్ట్రాడినరీ వాజ్ ప్రెజెంట్ దేర్ అంటాడు. హల్లెలూయా. అక్కడ అంత ఎక్స్ట్రాడినరీ అద్భుతం జరగడానికి కారణం ఏంటంటే అక్కడ ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఉన్నారు. ఎవరాయన? ప్రభు అని యేసయ్య. కుడి ప్రక్కన వలవే, లాంచ్ యువర్ నెట్ ఇన్ రైట్ సైడ్, ఆన్ రైట్ సైడ్. కుడి ప్రక్కన సరైన సమయంలో సరైన ప్రాంతంలో నువ్వు వలవే. 153. నేను ఒకసారి బైబిల్ స్టడీలో చెప్పాను వై 153 అనే విషయం మీద. దీని మీద చాలా పెద్ద డిబేట్ కావచ్చు, లేకపోతే థియలాజికల్ సబ్మిషన్స్ చాలా ఉన్నాయి. అయితే ఒక్క మాట చెబుతాను చూడండి. 153 అనే ఆ నంబర్ యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని నిరూపణ చేసే ఒక పదం. గ్రీక్లో ఇక్తూస్ అనే పదం ఉంటుంది. ఇక్తూస్ అనే పదం, ఆ పదానికి అర్థం ఏంటంటే యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన ఆరాధనీయుడు అని ప్రూవ్ చేసే పదం అది, ఇక్తూస్ అనే పదం. దానికి గెమెట్రియా వాల్యూ, గ్రీక్ భాషలో గెమెట్రియా వాల్యూ మనం తీస్తే 153 వస్తుందని చరిత్రకారులు ఒప్పుకున్నారు. దట్ మీన్స్ జీసస్ ప్రూవ్డ్ దట్ ఈస్ గాడ్ అండ్ హీ కెన్ డూ ఎనీథింగ్ ఎట్ ఎనీ టైం. కారణం ఏంటంటే అక్కడ 153 చేపలు పడిన సమయం ఉదయకాలం, సూర్యోదయం అయిపోయిన తర్వాత. చేపలు పట్టే వాళ్ళకి చాలామందికి తెలుసు, రాత్రి వేళ పడినన్ని చేపలు పగటి వేళ పడవు. బట్ స్టిల్ గాడ్ డిడ్ ఎ మిరకల్ ఇన్ అన్ అన్యూజువల్ టైం. దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఎప్పుడంటే అద్భుతం జరగదనుకున్న సమయంలోనే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు చేసే అద్భుతం యొక్క వివరాలు ఎలా ఉంటాయంటే, ఇంకా జరగదు అన్న చోట యేసు ప్రభు అద్భుతం చేసే దేవుడు. ఆయన ఆశ్చర్యకారం జరిగించే దేవుడు. ఇది అవ్వదు అన్న చోట ఇది అవుద్దని దేవుడు నిర్ణయించే దేవుడు, లేదా వాటిని జరిగించే దేవుడు. అబ్రహాము శారాలను చూసి వారి ఇస్సాకును ఎత్తుకుని ఆడిపిస్తూ ఉంటే ఏ ఒక్కరైనా వారి కుమారుడు అని అనుకుని ఉంటారా? ఏ ఒక్కరైనా కొడుకు పుట్టాడు వీళ్ళకి అని అనుకుంటాడా? నేనైతే ఆ టైంలో, అబ్రహాం గారి టైంలో ఉంటే మీ మనవడా అండి అని అడిగేవాడేమో నేను. ఎందుకంటే వారున్న ఏజ్ అలాంటిది. 100 సంవత్సరాలు అబ్రహాముకి, 90 సంవత్సరాలు శారమ్మ, వాళ్ళిద్దరూ ఒక చంటి బిడ్డను ఆడిస్తూ ఉంటే ఎవరైనా అనేది మీ మనవడా అండి లేదా మీ మనవడా? నో అండి, మా అబ్బాయే. ఇది ఖచ్చితంగా అద్భుతమే కదా. అన్యూజువల్ టైం. ఎలిజబెత్ జకరియాలు వృద్ధాప్యులు ఉన్నప్పుడు దేవుడు వారి గర్భాన్ని, ఎలిజబెత్ గర్భాన్ని తెరవడం మాత్రం కాదు, అద్భుతం వ్యక్తిని దేవుడు ఇచ్చాడు. అన్యూజువల్ మిరకల్. ఇది జరగదన్న చోట దేవుడు అద్భుతం చేసి చూపించాడు. సూర్యోదయం అయిన తర్వాత 153 చేపలు రావడం అనేది ఇట్స్ ఎ మిరకల్. గాడ్ ప్రూవ్డ్ దట్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్. అండ్ సెకండ్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్, 153 నంబర్, God, when God does a miracle, he does it with specific reason. స్పెసిఫిక్ మిరకల్ చేశాడు ఆయన. 153 ఏమో, 154 ఏమో, 155 ఏమో అని అక్కడ లేదు. ఏమో అనే పదం లేదు. ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్గా నీ జీవితంలో మిరకల్ చేస్తాడు. ఏ సమయంలో నీకు ఏది అవసరమో ఎరిగిన దేవుడు, ఆ సమయంలో దేవుడు నీ జీవితంలో మేలు చేసే దేవుడు ఆయన. నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఒకసారి, మెడికల్ సెంటర్ ఈరోజు మనం కడుతున్నామంటే, లేదా ఒక హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నామంటే అంత హ్యూజ్ ఎక్స్పెండిచర్తో అది చిన్న విషయం అయితే కాదు. కానీ దేవుడు ఒక్కొక్కరిని మీలాంటి దేవుని ప్రజలు అందరూ కూడా ప్రేరేపించబడి లోన్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేశాము, ఎందుకంటే త్వరగా వర్క్ అవ్వాలని. కానీ దేవుడు అది కూడా అలౌ చేయనివ్వలేదు. తన బిడల ద్వారా దేవుడు ఇచ్చిన దానితో మెల్లమెల్లగా దాన్ని కట్టుకుంటూ వస్తున్నాము. ఇంజనీర్ గారు ఫోన్ చేసి, వెస్లీ గారు మనం అర్జెంటుగా టైల్స్ ఆర్డర్ చేయాలంటే, ఎందుకంటే అవి రావడానికి 1 మంత్ పడుతుంది, గుజరాత్ మనం వెళ్ళాలి, మీ స్కెడ్యూల్ పర్మిట్ అయితే 2 రోజులు నాకు ఇవ్వండి, విల్ గో టు గుజరాత్ అండ్ కమ్ బ్యాక్. సరే, స్కెడ్యూల్ అయితే పర్మిట్ అవుతుంది, కానీ ఖర్చు ఎంత అవుద్దని అడిగాను. 40 లక్షలు అవుతుందండి ఓన్లీ టైల్స్కి. జాన్ వెస్లీ ఫౌండేషన్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ రోజు ₹1,00,000 ఉన్నాయి దానిలో. 1 lakh. ఇంజనీర్ గారితో చెప్పాను, మీరు పలానా డేట్స్లో టికెట్స్ బుక్ చేసేసేయండి, లేదంటే మన టీం చేసేస్తారు టికెట్స్, మీరు ప్లాన్ చేసుకోండి, నేను కూడా ప్లాన్ చేసుకుంటానన్నా. విత్ 1 lakh రూపీస్. ఆ అకౌంట్లో 1 lakh ఉంది, నీడేమో 40 లక్షలు ఉంది. విశ్వాసంతో చెప్పేసాను, వెళ్ళిపోదాం పదండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ టైల్స్ మనం ఫైనలైజ్ చేద్దామని. మీన్ వైల్ వి స్టార్టెడ్ ప్రేయింగ్, లార్డ్ దిస్ ఈజ్ అవర్ నీడ్. కొంతమంది కొన్ని ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి, కానీ అక్కడ రియాలిటీ అలా ఉండదు. అక్కడ ఆ సిచ్యువేషన్ అలా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. మా తల్లిదండ్రులు ప్రార్థన చేయడం ప్రారంభించారు. నేను బ్లెస్సీ గారు మా రూమ్లో ప్రార్థన చేస్తున్నాను. లార్డ్
వీ వాంట్ యువర్ ఇంటర్వెన్షన్. ఇంకా నేను రేపు ప్రయాణం చేయాలని ఒక సహోదరు హైదరాబాద్ నుండి వచ్చారు. ఒక 5 నిమిషాలు టైం కావాలని. యూజువల్ చాలామంది వస్తారు ప్రార్థన కోసమని, సమయం ఇచ్చాం. 5 నిమిషాలు కూర్చున్న తర్వాత ఆమె చెప్పిన మాట, ఒక ఎన్వలప్ నా చేతిలో పెట్టి, వెస్లీ గారు, నాకు హైదరాబాద్లో ముషీరాబాద్లో ఒక ఫ్లాట్ ఉందండి. మీరు మెడికల్ సెంటర్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన అయితే నాకుంది. ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఆఖరికి ఇప్పటికి నాకు వీలు కుదిరిందండి. ఆ ఫ్లాట్ అమ్మేశాను, 40 లక్షల రూపాయలు వచ్చినాయండి. ఇది దేవుని సేవలో వాడేశాను. నేను అడిగాను ఆమెకు, అమ్మ మీకు ఇంకేమన్నా వేరే ఫ్లాట్లు ఏమైనా ఉన్నాయండి? లేదండి, ఇది ఒక్కటే నా పేరు మీద ఉంది. దేవుని కోసం, ప్రభు కోసం వాడేసేయండి సార్. ఆ అమౌంట్ ఎందుకు రావాలి ఆ టైంలో? అంత స్పెసిఫిక్గా దేవుడు అదే అమౌంట్ ఎందుకు పంపించాలా? నా దేవునికి తెలుసు ఏ సమయంలో నా అవసరం ఎలా ఉంటుందో. ఆ అవసరం తీర్చడానికి కూడా దేవుడు మనుషులను ఆల్రెడీ సిద్ధపరుస్తాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. డోంట్ వరీ అబౌట్ ఇట్. ట్రస్ట్ గాడ్స్ టైమింగ్. సీక్ హిస్ ప్రెసెన్స్ అండ్ లుక్ అంటు హిమ్. లార్డ్, యు ఆర్ ది వన్ హూ కెన్ డూ వండర్స్. స్పెసిఫిక్ మిరకల్ అంటే చెబుతున్నాడు 153 చేపలు. వెన్ గాడ్ డస్, హీ డస్ ఎ స్పెసిఫిక్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. మేలు చేసే దేవుడు ఆయన. మూడోది, వెన్ వి టాక్ అబౌట్ గాడ్స్ మిరాక్యులస్ పవర్, ఇట్స్ ఆల్వేస్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్. హల్లెలూయా. మనం అనుకున్న దానికన్నా ఎక్కువే ఉంటుంది, అంతేగాని తక్కువైతే ఉండదు. పేతురు అదే ఎక్స్పీరియన్స్ చేశాడు. తనకున్న వల ఒక 4 చేపలో 10 చేపలో 15 చేపలో పట్టడానికి ఉపయోగపడతామో, కానీ అదే వలలో దేవుడు ఎన్ని చేపలు ఫిట్ చేశాడు ఆయన? 153 చేపలు. హీ వర్క్స్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్. నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువగానే దేవుడు ఎప్పుడు చేసేవాడే, కానీ ఎప్పుడు కూడా నిన్ను నిరుత్సాహపరిచేవాడు కాదు. బియాండ్ అవర్ కెపాసిటీ, బియాండ్ అవర్ లిమిటేషన్స్, బియాండ్ అవర్ థింకింగ్. ఈ 3వ పడవ మనకు నేర్పించే పాఠం, 153 చేపలతో నింపబడిన అద్దోనే మనం నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఎక్స్పెక్ట్ సంథింగ్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గాడ్. విలియం కేరీ భారతదేశానికి వచ్చినప్పుడు భవిష్యత్తులో ఏదో చిన్న చిన్న పనులు చేసి వెళ్ళిపోవాలని అనుకున్నాడేమో, కానీ నా యేసయ్య విలియం కేరీతో చేయించిన పనులు భారతదేశ చరిత్రనే మార్చేశాయి. హల్లెలూయా. బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్, గాడ్ డస్ వండర్స్. ఎప్పుడు కృంగిపోవద్దు. 3 దోణెలు. మొట్టమొదటి దోణి యేసయ్యను చేర్చుకున్న దోణె. రెండవది తుఫానులో చిక్కుకున్నప్పటికీ గాలిని అణిచివేయడం ద్వారా అద్దరికి చేరిన దోణె. మూడవది అద్భుతాలతో నింపబడిన దోణె. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను అందరు కళ్ళు మూసుకొని, వేర్ ఎవర్ యు ఆర్, బయట ఉన్నవారు కూడా, ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు కూడా, యువర్ గాడ్ కెన్ డూ అమేజింగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ ట్రస్ట్ హిమ్. ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ జీవితంలో ఆయన చేసే మేళ్ళు చాలా గొప్పవి. 153 చేపలతో ప్రభువారు ఆ దోణిని నింపారు. దట్ వాస్ బియాండ్ దర్ ఎక్స్పెక్టేషన్. శిష్యులు అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా చేసిన దేవుడు ఆయన. ఈరోజు ప్రియ చెల్లెమ్మ, తమ్ముడు, అక్క, అన్న, అందరూ నిన్ను వదిలిపెట్టి, నిస్సహాయుడిగా నేను వదిలిపెట్టి, నిశ్చేష్లుగా నేను వదిలిపెట్టి, లోకంలో అందరూ నేను విడిచి వెళ్ళిపోయారేమో, కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. గలిలయ సముద్రం తిరిగి వెళ్ళిపోయిన పేతురును, శిష్యులను వెతుక్కుంటూ వెళ్ళాడు యేసయ్య. సూర్యోదయం సమయంలో, ఇక చేపల పడవు అన్న సమయంలో 153 చేపలతో ఆ పడవను దేవుడు నింపాడు. దట్ వాజ్ అన్యూజువల్ మిరకల్, ఎక్స్ట్రాడినరీ మిరకల్ డన్ బికాస్ గాడ్ వాజ్ దేర్. ప్రభు ఉన్నాడు అక్కడ. ఈరోజు నీ వ్యాపారంలో ఒక అద్భుతాన్ని ఆశిస్తున్నావా? నీ కుటుంబ జీవితంలో ఒక అద్భుతాన్ని ఆశిస్తున్నావా? నీ చదువులో ఒక అద్భుతాన్ని ఆశిస్తున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో ఒక అద్భుతాన్ని ఆశిస్తున్నావా? యువర్ గాడ్ ఈజ్ వండర్ఫుల్ గాడ్. అందరం ప్రభు వైపు మనం చూద్దాం. నిన్ను నన్ను పోషించే దేవుడు ఆయన, మన పోషకుడు, మన నాయకుడు. నూతన కార్యాలు. ఓ లార్డ్, వి థ్యాంక్ యూ. ఎంత స్కేల్? 1 సేమే. అందరం ప్రభు వైపు చూద్దాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. ఉన్న పాటను యేసు ప్రభు నీ దోనిలో చేర్చుకోగలిగే రోజు. కమ్ టు జీసస్ జస్ట్ యాజ్ యు ఆర్ అండ్ యాక్సెప్ట్ హిస్ ప్రెజెన్స్. ఆయన జీవితాన్ని మార్చే దేవుడు ఆయన. నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా,
రేగేను పెనుగాలి వాన. కలవరపడుచున్నాను నేను, నిలువరముగా నేనుండలేను. నా జీవిత సాగరాన రేగేను పెనుగాలి వాన, రేగేను పెనుగాలి వాన. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో తుఫానులో చిక్కుకున్న దోణి వలె భయంకర తుఫానులను ఇరుక్కుపోయావా? ప్రభు నిన్ను విడిపించిన నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన నిన్ను నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు. ప్రకృతి నియమాన్ని పక్కన పెట్టి నీటి మీద నడుచుకుంటూ వచ్చి శిష్యులను కాపాడి గాలిని అణిచేసిన దేవుడు ఆయన. ఆయన వైపు మనం చూద్దామా? ఎగసేను ప్రళయ తరంగం, అదిరేను నా అంతరంగం. ఎగసేను ప్రళయ తరంగం, అదిరేను నా అంతరంగం. అల్లాడే నా హృదయదోనే అమరమున తలవాల్చగానే. అల్లాడే నా హృదయదోనే అమరమున తలవాల్చగానే. నా జీవిత సాగరన రేగేను పెనుగాలి వాన, రేగేను పెనుగాలి వాన. 153 చేపలతో ఆ పడవను నింపిన దేవుడు. నశించి పోవుచున్నాను, నలిగియున్న నీ దాసుడను. నశించి పోవుచున్నాను, నలిగియున్న నీ దాసుడను. శరణంటూ వస్తి నీ దరికి, కరుణతో చేర్చుమందరికి. శరణంటూ వస్తి నీ దరికి యేసయ్య, కరుణతో చేర్చుమందరికి. నా జీవిత సాగరాన రేగేను పెనుగాలి వాన, రేగేను పెనుగాలి వాన. అవునయ్యా, నీవు తప్ప మమ్మల్ని కాపాడేవారు ఎవరు లేరు స్వామి. నీవు తప్ప మమ్మల్ని లేవనెత్తవారు ఎవరు లేరు నాయన. నీ విశ్వాసం ఆయన మీద ఉంచుకోగలవా? ఈరోజు ఆయన వైపు చూడగలవా? నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకాన్ని దిగి వచ్చిన దేవుడు ఆయన. ఉన్న పాటున యేసు ప్రభుని హృదయంలోకి ఈరోజు ఆహ్వానించగలిగితే జక్కయ్య జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిందో, జస్టిన్ మాటర్ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిందో, నీ నా జీవితంలో అలాంటి మార్పును ప్రభు తీసుకోగలడు. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నీ మాటలో ఉన్న మాధుర్యాన్ని ప్రతి ఒక్కరు అనుభవించి నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. 3 దోణి అనుభవాలు మా ముందుకు తీసుకొచ్చావు, నీకు వందనాలయ్యా. యేసును చేర్చుకున్న దోణి, తుఫాను నుండి బయటపడి అద్దరికి చేరిన దోణి, అద్భుతాలతో నింపబడిన దోణి. ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎంతమంది అయితే వాక్యానికి లోబడ్డారో, వాక్య ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారో వారందరూ మీరు బలపరిచి నడిపించమని యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. అందరూ చెప్పండి గట్టిగా ఆమేన్. దేవుడు నాతో మాట్లాడి నమ్మిన వాళ్ళందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గివ్ గ్లోరీ టు గాడ్ ఫర్ హిస్ ప్రెసెన్స్ దిస్ మార్నింగ్.
క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దేవుడు చేసిన అద్భుతాలను బట్టి దేవునికి మహిమ.